రోజున వాక్యము కొరకు కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన ఒక అద్భుతమైన సంఘటన సందర్భం. ఆది కాండం 7వ అధ్యాయం 23వ వచనాన్ని తెలుగులో ఇంగ్లీష్లో చదివి పెట్టండి. ఆది కాండం 7వ అధ్యాయము 23వ వచనం. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడ్డాయి. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్న అన్నియు మాత్రము మిగిలి ఉండెను. ఆ ఓడలో ఉన్నవన్నీయు నోవాహును తన కుటుంబము మాత్రమే మిగిలి ఉన్నాయి. And every living substance was destroyed which was upon the face of the ground, both men and cattle and the creeping things and the fowl of the heaven, and they were destroyed from the earth. And Noah only remained alive, and they that there were with him in the ark. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11 కూడా తెలుగులో ఇంగ్లీష్లో చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యములు వెనకాల ఉన్న పరమార్థాన్ని రాత్రి మనందరం తెలుసుకుందాం. మీరు మనస్సు పెట్టి నా వైపు చూసి చల్లగా 4 మాటలు విందాం. ఈ మాటలు తదుపరి పరిశుద్ధాత్మ చేత పశ్చాత్తాపములోనికి వెళ్ళి ప్రభువుని మనం వేడుకుందాం. దేవునికి ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకొంచెం గంభీరంగా చెప్పాలి. ఆది కాండం 7వ అధ్యాయం 23లో ఇప్పుడు మిమ్మల్ని చూడమల్లా ఇందాకలే చదివి పెట్టింది సహోదరి చక్కగా. ఆది కాండం 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినప్పుడు వెంటనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జల ప్రళయం వచ్చేసింది. అవి నోవాహు దినాలలో జల ప్రళయం వచ్చింది. ఒక్కరు కూడా మిగలకుండా భూమి మీద ఏ పశు జాతి ఏ నరుని జాతి మిగల్చబడకుండా సమస్తము నాశనమైనట్లుగా మనము వాక్యములో చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాట, నరులే కానీ భూమి మీద పశువులే కానీ ఎవ్వరూ మిగల్లేదు. మిగిలింది ఎవరనంటే నోవాహు, తన కుటుంబము, తనతో ఉన్న కొన్ని జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్న మాట మనం అక్కడ చదువుతున్నాం. యేసు ప్రభువారు నోవాహుతో చెప్పాడు, ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నోవాహు, నువ్వు ఓడను సిద్ధము చెయ్యాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు ఓడను సిద్ధపరచాలి అని దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఎన్నో సంవత్సరం అప్పుడు నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నాయి. నోవాహుతో దేవుడైన యెహోవా మాట్లాడినప్పుడు, ఓడ కట్టమని మాట్లాడినప్పుడు ఆయనకున్న వయసు ఎంతమ్మా? 500 సంవత్సరాలు ప్రాయములో ఉన్నప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు ఓడను సిద్ధపరచాలి. నోవాహుకి ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 100 సంవత్సరాలు పట్టింది. 600 సంవత్సరములలో ఆ ఓడ పూర్తయిపోయింది. 600 సంవత్సరానికి అంటే నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఓడ కట్టమని చెప్తే 100 సంవత్సరాలు పీరియడ్ పట్టింది ఓడ కట్టడానికి. 100 సంవత్సరాలు. నోవాహు తన యొక్క భార్య, తన బిడ్డలు, తన కోడళ్ళు కలిసి ఆ ఓడ నిర్మాణములో పాలిభాగస్తులయ్యారు, ఓడను కట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యకాలం ఎంత ఉందమ్మా? 100 సంవత్సరాలు ఒక ఓడను కట్టడానికి పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో నోవాహు ఓడ కడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఓడ కడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఏమని సువార్త చెప్తున్నాడు? అందరి వద్దకు వెళుతున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బాగా తినే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అమ్మా
జలప్రలయం రాబోతుంది, కుండపోత వర్షము రాబోతుంది, మొత్తం అందరూ కొట్టుకొని వెళ్ళిపోబోతున్నారు. దేవుడైన యెహోవా నాతో ఈ మాట చెప్పాడు, నేను ఓడను కడుతున్నాను, నాతో సహకరించండి, ఈ ఓడ నిర్మాణంలో మీరు నాకు సహకరించండి, నాకు మీరు ఒక బాధ్యతగా నిలబడండి. ఓడను కడుతున్నాను కదా, మీరు కూడా ఆ ఓడలో వచ్చి ఒక వంతు మీరు ఆ కృషి చేయండి, మీరు కూడా మీ హస్తమును ఉంచండి, మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు కూడా సహకరించండి, మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోండి, ఈ సత్యాన్ని తెలుసుకొని నాతో కలిసి ఓడను కడదాం రండి, ఆ ఓడలో ప్రవేశిస్తాము రండి అని చెప్పి అనేక మందిని చెప్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడు, ఒకవైపు ఓడ కడుతున్నాడు. ఒక్కడైనా ఓడ నిర్మాణంలో సహకరించాడా? ఒక్కడు కూడా సహకరించలేదు. అక్కడ అంత ఓడ కట్టబడుతుంటే ఒక్కడు కూడా వెళ్ళి ఇట్లా పుల్ల తీసి అట్లా పుల్ల పక్కకు వేయలేదు. వీడికేదో పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేయవలసిన సమయంలో, ఆనందముగా తిరగవలసిన సమయంలో, దొరికింది దోచుకోవలసిన సమయంలో, దొరికింది తినవలసిన సమయంలో వీడేంట్రా ఓడ కడుతున్నాడని ఎగతాళి చేశారు, హేళనగా మాట్లాడారు. ఈ రోజులు తినే రోజులు కాదా? ఈ రోజులు ఎంజాయ్ చేసే రోజులు కాదా? ఈ రోజులు సరదాగా బ్రతికే రోజులు కాదా? ప్రపంచమంతా సరదాగా బ్రతుకుతుంది, ప్రపంచమంతా పెళ్లిళ్ళు చేసుకుంటుంది, ప్రపంచమంతా పెన్నింట్లకు వెళుతుంది, ప్రపంచమంతా లోక సాంప్రదాయాల్లో మునిగిపోతుంది, ప్రపంచమంతా వాక్యానికి వ్యతిరేకంగా తయారైపోయింది. ఈ రోజుల్లో వీడేంటి ఓడ కడుతున్నాడు, వీడేంటి మమ్మల్ని సలహాలు అడుగుతున్నాడు, మమ్మల్ని సహాయానికి రమ్మంటున్నాడు, మమ్మల్ని భరోసాగా నిలబడమంటున్నాడు, మమ్మల్ని ఓడలోనికి రమ్మని పిలుస్తున్నాడు, వీడేంటి రప్పించాడని చెప్పి ఆ సువార్త వినకపోగా నోవాహుని ఎగతాళి చేసిన కాలం అది. నోవాహు చేసిన పని వ్యర్థమైపోతుంది అని పిచ్చి ఓగుతున్న కాలం అది. ఆ కాలం 100 సంవత్సరాల కాలంలో ఆ ఓడ కట్టి నోవాహు ముగించాడు. గట్టిగా చెప్పాలి. 100 సంవత్సరాలు. నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను, ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు అవసరమా? ఎందుకు 100 సంవత్సరాలు అయిందో తెలుసా? ఎవ్వరూ చెయ్యి వేయలేదు గనక, ఎవ్వరూ సహకరించలేదు గనక, ఎవ్వరూ అతనికి భరోసా నిలబడలేదు గనక అన్ని సంవత్సరాలు పట్టింది. లేకపోతే అన్ని సంవత్సరాలు అవసరం లేదు ఓడ కట్టడానికి, నాకు తెలిసిన ఉద్దేశం అయితే. నలుగురు వచ్చి 4 చెయ్యిలు వేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టేదా? పట్టేది కాదు. తిప్పలు పడ్డారండి 8 మంది. నోవాహు కుటుంబం పిచ్చి కుక్కల్లాగా పరిచర్య చేశారు ఓడ నిర్మాణం జరగాలని. దేవుడు చెప్పాడు ఓడ కట్టబడాలి, దేవుడు చెప్పాడు ఓడ కట్టబడాలి. ఈ పిచ్చి మందకి ఈ స్వార్థ చెప్తున్నా వింట్లా. జలప్రలయం వచ్చేస్తుంది, ప్రపంచాన్ని ముంచేస్తుంది, ఒరేయ్ ఇవి తాత్కాలికమైన సందేశాలు, తాత్కాలికమైనవి, ఇవేవి పట్టించుకోవద్దు, వీటిలో నిమగ్నమైపోవద్దు అని ఒకవైపు దైవజనుడు మొత్తుకుంటున్నా సరే, దైవజనుని భార్య మొత్తుకుంటున్నా సరే, దైవజనుని కుటుంబం అంతా ఓడ కట్టే పనిలో ఉంటున్నా సరే, ఓడ కడుతుంటాం కళ్ళకి కనబడుతున్నా సరే, సంఘ నిర్మాణము జరుగుతున్న విధానము మనుషులు చూస్తున్నా సరే, ఒక్కడ కూడా వచ్చి అన్నయ్య అయ్యగారు నేను కూడా ఇటుకరాలు పేరుస్తాను, నేను కూడా దీనికి పరిచర్యకి నేను స్పాన్సర్ చేస్తాను, నేను కూడా దీనికి పాలిభాగస్తుడైపోతాను, నేను కూడా ఈ పనిలో నిమగ్నం అయిపోతాను, నేను కూడా చేస్తాను, ఇంకా తొందరగా అవుతుందని మాట్లాడేవాడు కాదు. కానీ ఎలాంటి మాట్లాడేవాడు తెలుసా? వీడికేదో పిచ్చి ముదిరిపోయింది, వీడేదో ఓడని బయలుదేరిపోయాడు, వీడేదో గొప్ప మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు అతను చేసే పరిచర్యకు, అతను చెప్పే బోధకి. ఎవ్వరూ సహకారం లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు అక్కడ నోవాహుకి. 100 సంవత్సరాల ఓడ నిర్మాణం అయిపోయింది, ఆ సువార్త వినపడలేదు, సువార్తను వినిపించుకోలేదు, చెవుని పెట్టలేదు, ఓడ నిర్మాణంలో పాలిభాగస్తులు అవ్వలేదు. అంతకెందుకండి, ఓడ కట్టిన తర్వాత కూడా 7 రోజులు దేవుడు ఎదురు చూశాడు, 7 రోజుల్లో కూడా మారు మనసు పొందలేదు, ఆ ఓడలోనికి ప్రవేశం చేయలేదు. ఓడ కట్టి 100 సంవత్సరాలు ముగించబడింది. నోవాహు తన కుటుంబం తనతో పాటు కొన్ని జీవరాశులన్నీ కూడా లోపలికి ప్రవేశించారు. దేవుడే ఓడను బిగించి ఓడకి తాళం వేసేసాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓడకు తాళం వేసేసిన తర్వాత, ఓడ తలుపులు బిగించిన తర్వాత దేవుడే బిగించాడు. నోవాహు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని బిగించి గొల్లెలు పెట్టుకుని తాళాలు వేసుకోలేదు, దేవుడే. నోవాహు తన కుటుంబం అంతా లోపలికి వెళ్ళి, జీవరాశులన్నీ కూడా కొన్ని అతనితో పాటు లోపలికి వెళ్ళాయి. లోపలికి వెళ్ళిన మరుక్షణమే
ఎదురు చూసి 100 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. 100 సంవత్సరాలు ఎదురు చూశాడు నోవాహు. ఎవ్వడూ మాటలేదు. ఎవ్వడు మందిరములకు ఒక్క రూపాయి సహాయం చేయకపోగా, ఒక్క కట్టెపుల్ల ఇవ్వకపోగా, ఒక్క మెటీరియల్ ఇవ్వకపోగా, సహకరించకపోగా పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. ఎగతాళి చేసేసారు. ఓడ నిర్మాణం అయిపోయి ఓడలోనికి కుటుంబం వెళుతున్నా, కొన్ని జలరాశులు, కొన్ని జీవరాశులు వెళుతున్నా లోపలికి, అవి చూసి కూడా పిచ్చి జనరా బాబు దాక్కుంటున్నారు అని మాటలు కామెంట్లు చేశారు. ఎవడు పట్టించుకోలేదు, ఎవడికి బోధకు రాలేదు. నెత్తినోరు బాదుకున్నాడు 100 సంవత్సరాల కంటే పైగా. భక్తుడు, దైవజనుడు, ప్రతిష్ఠతార్పుడు, నీతిమంతుడు, దేవుని వద్ద ఒక ఉన్నతమైన సాక్ష్యం పొందిన వ్యక్తి. ఆలోచించండి ఒకసారి. తలుపులు వేయబడిన తరువాత ప్రచండమైన కుండపోత తూములు, ఆకాశ తూములను తెరిచాడు. అయ్యో, తొలకరి జల్లు పడుతుంది, బట్టలు తీద్దాం అనుకునే సమయం కూడా లేదు వాళ్ళకి. డాబా మీద బట్టలాడేసాము, చినుకులు మొదలయ్యాయి అనుకోవడానికి కూడా లేదు. మొత్తం అంతా తూములు తెరవబడంగానే ఆ కుండపోత జల సముద్రము ఆ భూమి మీద తన్నంగానే ఒక్కొక్కడు ఇంతెత్తులు లెగుస్తున్నాడు. ఆ నీళ్ళ ప్రవాహానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు, ఆలోచించుకునే విధానం లేదు. అయ్యో, ఇప్పుడేమన్నా వెళ్ళిపోదామా అంటానికి వెళ్ళిపోయి తలుపులు బాతున్నారు. కానీ నోవాహు కాదుగా ఆ గడిని బిగించింది, నోవాహు కాదుగా దానికి తాళం వేసింది, నోవాహు కాదుగా ఆ గుమ్మములను దిట్టపరిచింది. దేవుడైన యెహోవానే ఆ గుమ్మములను దిట్టపరిచి తాళములను గట్టిగా వేసి ఆకాశ తూములను తెరిచాడు. ప్రచండ కుండ పోత జల సముద్రము వలె భూమిని తాకిందంతే. మనుషులు రెప్పపాటున ఆ నీళ్ళలో ముంచెత్తి లేపుతుంటే వాళ్ళకు తగులుతున్న దెబ్బలు, నీటి దెబ్బ, గోడ దెబ్బ, నేల దెబ్బ, ఇక ఏది పడితేది దెబ్బలు తగులుతూ ప్రాణములు అల్లాడిపోతున్న సమయం అది. బానే ఉంది, ఇక్కడి వరకు బానే ఉంది. ఎందుకయ్యా వాళ్ళందరూ జల సమూహంలో కొట్టుకుపోయాడు? ఎందుకయ్యా ఆ జల ప్రళయములో వాళ్ళందరూ కొట్టుకుపోయారంటే నువ్వు వెంటనే చెప్తావు. సండే స్కూల్ పిల్లోడు కూడా చెప్తాడు ఈ మాట. ఎందుకంటే దేవుని మాట వినలేదు. అయ్యగారు ఎంత వాక్యం చెప్పినా వినలేదు, అయ్యగారు ఎంత బోధ చెప్పినా వినలేదు. కాబట్టి వాడికి తగిన శాస్తే, వాడికి జరగాల్సిందే, వాడి తిక్క తిన్నగా కుదిరింది అని అంటాం. ఎందుకంటే ఎంత బోధ చేశాడు, ఎన్ని కరపత్రాలు పంచాడు, దాని కొరకు ఎంత తన సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టాడు. ఇటు వాడా కడుతున్నాడు, అటు సువార్త చెప్తున్నాడు. వినలేదు కనుక ఆ జల ప్రళయంలో కొట్టుకెళ్ళిపోయారు. తప్పు లేదు, బాగుంది, సూపర్. వాడు చేసిన తప్పుకి తగిన శాస్తి అనుభవిస్తున్నారు. ఓకే, అక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చదివాం, ఒక యథార్థ సంఘటన చదివాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 11వ వచనంలో మరి వాళ్ళే పాపం చేశారు. ఆదికాండం 7వ అధ్యాయము 23వ వచనంలో మీరు తలలు దించమని చెప్పాలి. నా వైపు హాయిగా చూస్తా వినండి. ఆదికాండం 7వ అధ్యాయం 23లో వాళ్ళందరూ పాపిష్టి మందా, వాళ్ళందరూ వ్యతిరేకం మందా, వాళ్ళందరూ మాట విన్నోళ్ళు, వాళ్ళందరూ లోబడినోళ్ళు, వాళ్ళందరూ దిక్కుమాలినోళ్ళు, వాళ్ళందరూ పాపిష్టోళ్ళు, వాళ్ళందరూ దౌర్భాగ్యులు, వాళ్ళందరూ వ్యభిచారులు, అందుకే కొట్టుకెళ్ళిపోయారు అన్నం బానే ఉంది. మత్తయి సువార్తలో 25:11లో చదివాము. కొంతమంది అక్కడ 5 కన్యకలు, వర్జిన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. వాళ్ళు పాపము ఎరగని వాళ్ళు, పురుషుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుని మీద పిచ్చి ప్రేమ పెరిగిపోయిన వాళ్ళు తలుపులు కొడుతున్నారు. అయ్యో అయ్యో అయ్యో, తలుపులు తెరవండి. ఏం చేశారు వాళ్ళంత పాపం? ఈ 2 అధ్యాయాలు వచనాలు పక్క పక్కన పెట్టుకొని చదువుతుంటే నాకు బాధ తప్ప ఇంకొకటి లేదు నా జీవితంలో. ఆడ మూర్ఖుళ్ళే, ఆడ మాట నళ్ళే, ఆడ మందిరానికి రాళ్లే అంటే అది ఒక ఎత్తు. ఆడ మూర్ఖుడు, అందుకే వాడికి జరిగింది, వాడు చెడిపోయినాడు, వాడు వ్యభిచారి, ఆమె మాట ఎందు, ఆమె మందిరానికి రాదు, అందుకే తగిన శాస్తి జరిగిందంటే ఒక ఎత్తు. వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు ప్రతిష్ఠతార్పకులు, మరి మంచివాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థమంతులు. నీకెందుకు జరిగింది అలాగా? ఆలోచించవలసిన విషయమే ఈ సబ్జెక్ట్. వాళ్ళకి జరిగిందంటే ఒక ఎత్తమ్మా, నీకెందుకు జరుగుతుంది? వాళ్ళు లోకములో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రమాదం జరిగింది, లోకములో ఉన్నవారు కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చింది, లోకములో ఉన్నవారు కాబట్టి ఆ తగిన శాస్తి జరిగింది అనుకున్నాం. మరి మనకెందుకు?
ఆ కన్యకల స్టోరీ చూడండి. వాళ్ళ కన్యకులు బుద్ధి లేనోళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళని డివైడ్ చేశారు అంతే. బుద్ధి లేనోళ్ళు అని చెప్పేసి వాళ్ళ కన్యకులను అనలేదుగా దేవుడు. కన్యకులే. చెడిపోయిన వాళ్ళు అనలేదుగా, మంచోళ్ళే. పర పురుషుణ్ణి ఎరగలేదా దేహం, పరిశుద్ధులు వాళ్ళు. నోట్ చేసుకోండి ఈ మాట, మైండ్లో నోట్ చేసుకోవాలి. పరిశుద్ధులు. వారు ఎందుకు విడవబడ్డారు? నోవాహు కాలములో జనము విడవబడ్డారు అంటే అందం ఉంది. వీళ్ళెందుకు విడవబడ్డారు? ఇంత వైరాగ్యం కలిగిన వాళ్ళు. నిలువెత్తు రక్తములో దేవుడు 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 దేవుడని మందిరానికి పరిగెత్తి దేవుని మీద ప్రేమను పొంగింపజేసే వాళ్ళు ఎందుకు తలుపులు మోస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. నీ మైండ్కి పని చెప్పండి, నీ చెవులకు కాదు. నీ మైండ్కి పని చెప్పండి. ఇంతమంది వినటానికి మాత్రమే వస్తారు, మైండ్కి పని చెప్పరు. ఇప్పుడు మైండ్కి మీరు పని చెప్పాలి. ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. వీళ్ళెందుకు విడిచిపెట్టబడ్డారు? వీళ్ళు ఏ పాపం చేశారు? టకటక చెప్పు. ఆ కన్యకలు ఏ పాపం చేశారు? తిరుగుబాటు చేశారా? వ్యతిరేకం చేశారా? సిద్ధపడ్డారుగా. సిద్ధపాటు లేదనకూడదు, తప్పదు. ఎవరందా మాట? జైల్లో వేసేస్తారంతే నేను తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు యేసుప్రభు ఉంటే ఇక్కడ సిద్ధపాటు ఉంది, దివిటీలు ఎలుగుతున్నాయి. ఎందుకు వదిలిపెట్టబడ్డారు వాళ్ళు? 10 మంది కన్యకలే కదా, 10 మంది వర్జన్సే కదా, 10 మంది నీతిమంతులే కదా, 10 మంది యథార్థవంతులే కదా, 10 మంది దేవుని మీద ప్రేమను ఉలకింపోసే వాళ్ళే కదా, 10 మంది దేవునికి ఇచ్చేవాళ్ళే కదా, ఆయన ప్రాణ స్నేహితుడిగా స్వీకరించిన వాళ్ళే కదా. పరిశుద్ధతలో కానీ, నీతిలో కానీ, యథార్థతలో కానీ, న్యాయములో కానీ, వైరాగ్యములో కానీ, ప్రతిష్ఠతలో కానీ వెనుతిరగని వాళ్ళు కదా వాళ్ళందరూ. ఎందుకమ్మా 5గురు విడిచిపెట్టబడ్డారు? 5గురు దగ్గర ఉన్న దివిటీలు వీళ్ళ దగ్గర లేవా? 5గురు దగ్గర ఉన్న దీపాలు వీళ్ళ దగ్గర లేదా? 5గురు దగ్గర వెలుగుతున్న దీపం వీళ్ళ దగ్గర వెలగట్లేదా? 5గురు నిద్రపోయారు, ఈ 5గురు నిద్రపోయారు. 10 మంది కునుకుపాటు పడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఆయన రావటం ఆలస్యమైంది, 10 మంది నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు. మరి వీళ్ళు 5గురు ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఏ పాపం చెప్పలేమే, ఏ దోషం వాళ్ళ మీద వేయలేమే, ఏ అక్రమమైన కేసులు వాళ్ళ మీద పెట్టలేమే. అంత పరిశుద్ధులు కదా వాళ్ళు, అంత యథార్థంగా బ్రతికారు కదా. నువ్వు తప్ప నాకు వేరొకరు వద్దయ్యా, నువ్వు తప్ప నాకు ఏది వద్దు. నా రక్తములో నువ్వే, నా ప్రాణములో నువ్వే, నా ఆత్మలో నువ్వే, నా శరీరంలో నువ్వే, నా కోరికల్లో నువ్వే, నా ఆశల్లో నువ్వే, నా తలంపుల్లో నువ్వే, నా నడకలో నువ్వే, నా పడకలో నువ్వే, నా శ్వాసలో నువ్వే, నా మాటల్లో నువ్వే, నా వెనికిడిలో నువ్వే. వేరొక పరపురుషుని ఎరగకూడదని అంత తీర్మానం తీసుకుని నేలను దిగదొక్కి నిలబడ్డారు కదా. ఎందుకు విడవబడ్డారు? ఈ సంఘటన చదువుతుంటే గుండెలన్నీ అదిరిపోయినాయి నాకు. నా పరిస్థితి ఏంటి? ఆలోచన వచ్చింది ఎవరికైనా ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే నా పరిస్థితి ఏంటి రేపు? పరిశుద్ధులే విడిచిపెట్టబడ్డారు. కన్యకులు వర్జిన్సే, పరపురుషుని ఎరగని వాళ్ళే విడిచిపెట్టబడ్డారు. రేపు నీ పరిస్థితి ఏంటి? పరిశుద్ధులే విడిచిపెట్టబడ్డారు. ఎంత తలనొప్పండి ఈ మాట మాట్లాడుతుంటే నాకు. అనీతిమంతులు విడిచిపెట్టారంటే చప్పట్లు కొట్టొచ్చు, హైలైట్ వాక్యం టిక్ కొట్టొచ్చు, ఓకే తీసేవాడు. అనీతిమంతుడు కాబట్టి విడిచిపెట్టబడ్డారు. పరిశుద్ధులు ఎందుకు విడిచిపెట్టబడాలి? వైరాగ్యం లేదంటారా? సమర్పణ లేదంటారా? త్యాగం లేదంటారా? దేవుని కొరకు పరిగెత్తే ఆ కోరిక వల్ల లేదంటారా? ఏమని చెప్పాలి? నోవాహు కాలంలో వాళ్ళందరూ ఎందుకు విడిచిపెట్టబడ్డారయ్యా, ఎందుకు చనిపోయారంటే ఆన్సర్ ఉంది. మరి ఈ కన్యకలు ఎందుకు విడిచిపెట్టబడ్డారయ్యా అంటే ఆన్సర్ లేదు. ఏమని చెప్తావు? ఏమని అంచనా వేస్తావు? 10 మంది కన్యకులు అని ఉంది కదా, వాళ్ళని అపవిత్రపరచడానికి ఏ సందర్భాన్ని తీసుకొస్తావు? ఆలోచన చేయండి. వాళ్ళు తలుపులు కొడుతున్నారంటే ఎవరు? పరిశుద్ధులు అని చెప్పండి గట్టిగా. ఏం కొడుతున్నారంట? లోపలికి వెళ్ళలేదు. పరిశుద్ధులు లోపలికి వెళ్ళకపోవటం ఏంటండి?
వైరాగ్యం కలిగిన వాళ్ళు తలుపులు కొడుతున్నారు, సమర్పణ కలిగిన వాళ్ళు తలుపులు కొడుతున్నారు. దేవుని మీద కంటే ఎవరిని ప్రేమించని వాళ్ళు, దేవుని కంటే ఎవరిని గొప్ప చేయరు, వాళ్ళు తలుపులు కొడుతున్నారు. విడిచిపెట్టబడ్డారా? అవును, నువ్వు అన్నట్టే విడిచిపెట్టబడ్డారు. అదనపు నూనె లేనందున వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. క్లియర్గా అర్థమైపోతుంది, ఇంకో మాట లేదు. ఎక్స్ట్రా ఆయిల్ లేకపోతే విడిచిపెట్టబడతామా? ఖచ్చితంగా విడిచిపెట్టబడతాం. ఐదుగురిలో పాపం లేదండి, ఐదుగురు చెడిపోయిన వాళ్ళు కాదండి, ఐదుగురు దిక్కుమాలిన వాళ్ళు కాదండి, ఐదుగురు వ్యతిరేకులు కాదండి, ఐదుగురు ఇంకోటి కాదు. కానీ ఐదుగురు ఏమనుకున్నారంటే ఇది చాలే అనుకున్నారండి. అక్కడే పప్పులో కాలేశారు. అయిపోయింది జీవితం, క్లోజ్. ఇది చాలే అనుకున్నందుకే వదిలిపెట్టబడతామా? ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్ళాడు దేవుడు. రేపటి రోజున రాకడలో వదిలేస్తాడు. ఎంతమంది బతుకుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇది చాలు, అబ్బా ఇది చాలురా బాబు ఈ జీవితానికి, ఇంకా ఈ గంట ప్రార్థన చాలు, అమ్మయ్యా. కొంతమందికి గంట ప్రార్థన ఎక్కువైపోద్ది, ఎక్కువైపోయినా ఇది చాలన్నా నువ్వు వదిలిపెట్టబడతావు రేపటి రోజున. ప్రార్థన ఎక్కువ అనిపిస్తుందా? ఈ ప్రార్థన చాలు అనిపిస్తుందా? ఈ భక్తి చాలు అనిపిస్తుందా? ఈ నీతి సరిపోద్దులే, యథార్థత సరిపోద్ది, అమ్మయ్యా అనిపిస్తుందా? ఖచ్చితంగా దేవుడు రాకడలో నువ్వు తలుపులు బయటే ఉండి తలుపులు కొట్టే పొజిషన్లోకి వస్తావు. నువ్వు పాపం చేయనక్కర్లేదు, నువ్వు అనీతిమంతుడుగా కనపడలక్కర్లేదు. ఇది చాలు అన్న టైటిల్ నీ నుదుటి మీద ఉందా? ఓకే, నువ్వు కూడా నాకు వద్దు అంటాడు ఆయన, అంతే. ఆ ఒక్క రీజన్తో వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మురిసిపోతున్నారు కొంతమంది భక్తి చూసుకొని, మురిసిపోతున్నారు. ఒక ఆమె అంటుంది, అయ్యా ఈరోజు నేను గంట చేశాను ప్రార్థన, ఎక్కువ చేశాను అంటుంది. వదిలిపెట్టబడతావు. ప్రార్థన ఎప్పుడు ఎక్కువగా అనిపించకూడదు. గంట చేయి, 2 గంటలు చేయి, తక్కువగానే నీ కనపడాలి. ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. 2 గంటలు ఎక్కువైపోతుందా నీకు ప్రార్థన? నేను లోపలికి వెళ్తే బైబిల్ ఓపెన్ చేస్తే 6 గంటలు 7 గంటలు, ఒకవేళ నేను దేవుని దగ్గర కూర్చుంటే 6-7 గంటలే నాకు ఇంకా తక్కువ అనిపిస్తుంది. నాకు 6 గంటలు తక్కువ. నువ్వు నోరెళ్ళ పెడుతున్నావే, నువ్వు వదిలిపెట్టబడతావు రేపటి రోజున. ఖచ్చితం ఇది మాత్రం. ఎక్కువ చేసేసాను గారు, ఎక్కువ చేసేసాను అంటే ఎంతసేపు చేసాం? 1 గంట అంటుంది ఒక ఆమె. ఎక్కువ నీకు 1 గంట ప్రార్థన? మరి 10 నిమిషాలు 1 గంట చేస్తే అది ఎక్కువ కదా? 10 నిమిషాలు చేసే ప్రార్థన అంట ఆ రోజు 1 గంట చేసిందంటే ఎక్కువ చేసేసిందంట. భక్తి ఎక్కువ అనిపించకూడదు, భక్తి చాలు అనిపించకూడదు. భక్తి ఎక్కువ అనిపించిందా, భక్తి చాలు అనిపించిందా, విడవబడే ప్రోగ్రాం ఖచ్చితము. నేను చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లా, పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నా, ప్రార్థనా పరుల గురించి మాట్లాడుతున్నా, మందిరాన్ని విడవనోళ్ళ గురించి మాట్లాడుతున్నా, మందిరానికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, దేవుని వాక్యం చెప్పింది చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. మీరు డేంజర్లో ఉన్నారని మాట్లాడుతున్నా. డేంజర్లో ఉంది అనీతిమంతుడు కాదు, వాడు ఎట్టగో పోయేదే కాటికి అన్ను వదిలేయి. తాగుబోతులో, తిరుగుబోతులో, వేశ్యలో, బయట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లా. సంఘంలో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా భక్తి చేస్తున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మనకు ముప్పు ఉంది, వదిలిపెట్టబడే ముప్పు ఉంది. ఎవరికుంది? నాకుందని చెప్పండి. ఖచ్చితంగా ఉంది. బయటోడికి కాదు, మనకుంది. బయటోడు ఎట్లాగో పోతాడు, అది ఖాయం, రాసేసాడు దేవుడు. నీది ఖాయం అవ్వకుండా చూసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు శుక్రవారం ప్రతి ఒక్కరిని. భక్తి చాలు అనుకుంటున్నావా? ఇది ఎక్కువ చేసేసాను అనుకుంటున్నావా? ఓవర్గా చేసేసాను అనుకున్నా. అమ్మో ఇంత ఎక్కువ నాకులేక ఎవ్వరు చైరాయి గారు ప్రార్థన. అయిపోయిందమ్మా నీ జీవితం. ఇంకా మూటా గట్ర సర్దుకో పాతాళంలోకి వెళ్ళడానికి. పాతాళ లోకములోనికి వెళ్ళి ఆ నరకములో యాతన పడటానికి సిద్ధపడిపోండికా. చాలా, ఏం చాలు? ఎక్కువైపోయిందా? ఏంటి మురిసిపోతున్నావు?
ఏంటి మురిసిపోతున్నావు? ఈరోజు కాస్త ఎక్కువ ప్రార్థన చేశానని మురిసిపోతున్నావా? మురిసిపోయే వాళ్ళందరూ కుందంట వాత. ఒక్క ముక్క నేను చెప్పనా మీకు? వాళ్ళు కన్నికలే, వీళ్ళు కన్నికలే, వాళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు పరిశుద్ధులే, వాళ్ళు భక్తే, వీళ్ళు భక్తే, వాళ్ళు బాప్తిజం, వీళ్ళు బాప్తిజం, వాళ్ళు వైరాగ్యం, వీళ్ళు వైరాగ్యం, వాళ్ళు సమర్పణ, వీళ్ళు సమర్పణ, తేడా లేదు. 5గురు వెళ్ళిపోయారు, 5గురు వదిలిపెట్టబడ్డారు. దేవుడు వాళ్ళకి పెట్టిన పేరు బుద్ధి లేని వాళ్ళు. ఎందుకు బుద్ధి లేదు? పాపం చేశారు అని అన్నాడా? తేడాగా మాట్లాడారు అని అన్నాడా? చెప్పిన మాట చేయలేదు అని అన్నాడా? ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అన్నారంటే, అదనపు నూనె లేని వాళ్ళందరూ బుద్ధి లేని కన్యకులు. పరిశుద్ధులు అంటున్నాడు, బుద్ధి లేదురా మీకు అంటున్నాడు. ఎందుకు బుద్ధి లేదయ్యా? లేదు, ఎక్స్ట్రా నూనె లేదు, ఎక్స్ట్రా ఆయిల్ లేదు, ఎక్కువ ఆయిల్ లేదు నీ దగ్గర. వాళ్ళు అనుకున్నారు, ఈ యొక్క దివిటీలో, ఈ బుడ్డిలో ఈ నూనె చాలు, ఈ జీవితానికి ఈ భక్తి చాలు. సరిపోతుందా? ఆ ఫీలింగ్స్ లెవెల్ ఉంటే ఖచ్చితంగా బయటికి రండి. రాత్రి భక్తి ఎక్కువైపోతున్నా, ఇది చాలు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎవరికైనా అనిపిస్తున్నా ఫీలింగ్స్లోంచి బయటికి రండి. చాలా డేంజర్లో ఉన్నామని నువ్వే మొట్టమొదటి స్థానం నరకానికి వెళ్ళటానికి. గుర్తుపెట్టుకో. తాగుబోతుడు కాదు నిలబడేది, మనమే నిలబడతాం నరకానికి వెళ్ళే లిస్ట్లో. మొట్టమొదటి టికెట్, మొట్టమొదటి కన్ఫర్మేషన్ మందే. గుర్తుపెట్టుకో. 5గురు పాపం డోర్లు కొడుతున్నారు, వెళ్ళిపోయారు, ఆయిల్ తెచ్చుకున్నారు. నాకు ఒక విచిత్రం ఏంటంటే, యేసుప్రభు రాకడొచ్చిన ఇంకా కొట్లు ఉన్నాయి అంట, అమ్ముకుంటున్నారు. రాకడొచ్చేసిన వాడు అమ్ముతున్నాడు అంట నూనె. ఎంత విచిత్రం! కొనుక్కునే వాళ్ళు ఉన్నారని వాడికి తెలుసు, అందుకే అమ్మేవాడు అక్కడ ఉన్నాడు. రాకడొచ్చిన ఇంకా షాప్ మూయలేదాడు. రాకడొచ్చిన కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, ఎగిరే వాళ్ళు ఎగురుతూనే ఉన్నారు. అదే కదా మరి గోల నోవా కాలంలో. ఆలోచన చెయ్యండి. వాళ్ళు కొట్టుకెళ్ళారు, ఆయిల్ తెచ్చుకున్నారు, డోర్ క్లోజ్. అప్పటికే తీయ్యా 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 ఏమి లేదు. నేను ఒక మంచి మాట చెప్తాను, గట్టిగా ఆమెను చెప్పండి. నూనె ఉన్నది కాదు అక్కడ, దీపము వెలుగుతూ ఉన్నప్పుడే అదనపు భక్తి మనము సమకూర్చేసుకోవాలి. దీపము వెలుగుతూ ఉన్నప్పుడే భక్తి ఎక్స్ట్రా చేయడం నేర్చుకోవాలి. అర్థమైందా? వెలుగుతున్నాను, సరిపోద్ది, ఈ వెలుగు చాలు, ఈ ప్రకాశం చాలు, అమ్మయ్య దైవజుడు మాట వినేస్తున్నాను, అయిపోయింది, అమ్మ ఆయన చెప్పిన ప్రార్థన చేసేస్తున్నాను, అయిపోయింది. వెలుగుతున్నావు, ఇంకా సమకూర్చుకోవడానికి సిద్ధపడు. ఇది చాలు అనిపించకూడదు, ఇది సరిపోద్ది అనిపించకూడదు, ఇక్కడతో ఆపేద్దాం అని అనిపించకూడదు. ఇది ఎక్కువైపోయిందే, అయ్యగారు చెప్పినంతకంటే ఎక్కువే చేసేసాను అని ఎక్కువ కూడా అంచనా వేసుకోకూడదు భక్తిలో. అది భక్తి అంటే. వాళ్ళు రియల్ పరిశుద్ధులంటే, వాళ్ళు రియల్ సమర్పణ కలిగిన వాళ్ళంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టబడ్డారంటే ఒకే ఒక్క ముక్క చెప్పాలి, అదనపు నూనె లేదు. రాకడకి ఎత్తబడే నూనె లేదు, రాకడలో కొనిపోబడే తైలం వాళ్ళలో లేదు, పెండ్లి కుమారుడు ప్రక్కన పెండ్లి భార్యగా ఉండే ఆ నూనె వారిలో లేదు. ఆలోచన చెయ్యి. అలా 5గురు అనుకున్నారు, వెలుగుతున్నాం, మేము వెలుగుతున్నాం సరిపోద్ది, ఆరిపోతుంది అన్న విషయం గమనిస్తారా? అది ఎప్పుడొకప్పుడు ఆరిపోద్ది అన్న విషయం గమనిస్తే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటారు, ఎక్స్ట్రా భక్తి ప్రిపేర్ చేసుకుంటారు. వెలుగుతున్న దీపం ఆరిపోయే ముప్పు ఉందమ్మా, వెలుగుతూనే ఉండవు. అది ఎలగాలి అంటే నూనె సమకూర్చుకుంటూ ఉండాలి. నూనె లేదు. ఆ ఫోన్ దెబ్బలో పడింది, ఎవరిది? దెబ్బలో ఇసురైపోయావు. అది అట్లా ఫోన్లు మోగిన నరకానికి పోతారు, అశ్రద్ధ. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ అశ్రద్ధే అమ్మా, ఇది చాలే, గొంతు చాలే అనుకున్నావా నరకానికి పోతావు. ఎందుకు అంత చేస్తావు ఎందుకు నాకు అర్థం కాదు. అయ్యగారు స్తోత్రం చెప్పండి అంటే అల్లెలుయ్య, గట్టిగా చెప్పండి అంటే అల్లెలుయ్య.
స్తోత్రం చెప్పండి అంటే పెగలాలి గొంతు. ఎంత నవ్వుకుంటున్నావు, నరకానికి పోతావు నువ్వు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. చర్చిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ టికెట్ రిజర్వేషన్ ఎక్కడికి? పాతాళ కూపానికి. అయ్యగారు స్తోత్రం చెప్పండి అన్నారు, అయ్యగారు చిన్నగా చెప్పారు కదా స్తోత్రం చెప్పండి అని మేము ఇప్పుడు గట్టిగా స్తోత్రం అనాలి. ఎక్స్ట్రా స్తోత్రం చెప్పాలి మేము, అయ్యగారు బొంబెలెత్తుకుపోవాలి. అది కదా మన దగ్గర ఉండాల్సిన భక్తి. అయ్యగారు స్లోగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం గట్టిగా అన్నాను అనుకో, ఇప్పుడు గట్టిగా చెప్తారు. ఇదే నిదర్శనం, ఇదే ఎగ్జాంపుల్. స్తోత్రం చెప్పండి అన్న, స్తోత్రం అన్నావు. గట్టిగా చెప్పండి అన్న అంటే గొంతును బట్టి నీ లెవెల్ పెరిగిద్దా? లేకపోతే ఎక్స్ట్రా నీకు సమకూర్చుకోవడం రాదా? ఎక్స్ట్రాగా నువ్వు అరవలేవా? బయట అరిసే అరుపు ఇక్కడ అరిస్తే పరలోకం వెళ్తావు కదా. బయట మాట్లాడే గొంతే ఇక్కడ మాట్లాడితే, ఈ పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే పరలోకంలో ఇక్కడ కూర్చుంటావు కదా. ఎందుకు నువ్వు ఇక్కడ ఎక్స్ట్రా సంపాదించుకోలేకపోతున్నావు? ఈ స్తోత్రం చాలేని ఎందుకు అనుకుంటున్నావు? ఈ గొంతు ఇక్కడ చాలే, ఉపయోగించుకో అక్కర్లేదులే అని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మో గొంతు పోయిద్దేమోలే అని ఎందుకు ఆలోచిస్తున్నావు? వోకల్స్ కార్డ్స్ దెబ్బతిన్నా దేవుని కొరకే దెబ్బతినాలన్న ఆశ నీలో ఉండాలి. ఎవరి కొరకు చెడిపోతుంది ఆరోగ్యం? ఆయన కొరకే కదా. అది ఆ మంట నీలో ఉండాలి. అర్థమైందా? నేను ఇంత కష్టపడుతూ నేను రాత్రింబగలు ప్రయాసపడుతున్నాను, ఆరోగ్యం చెడిపోద్దేమో. ఎవడి కోసం చెడిపోతుంది ఆరోగ్యం? అది చూసుకో. దేవుని కోసం కష్టపడితే, దేవుని కోసం ప్రాణత్యాగం చేస్తే, దేవుని కొరకు నొప్పులు పడితే, దేవుని కొరకు ఏదన్నా చేస్తే సింహాసనం వస్తుందని కదా నా బాధ. ఆయన పక్కన కూర్చుంటానని కదా నా బాధ. ఆయన పక్కకు వెళ్ళిపోతానని కదా నా ఆకాంక్ష. ఆయన పక్కకు వెళ్ళిపోతానని, ఆయన ప్రక్క నిలబడతానని కదండి నా కోలంతా. ఎవరి కోసం ఆరోగ్యం దెబ్బతింటుందో ఆయన కొరకే కదా. ఆరోగ్యాన్ని బాగు చేసేవాడి కొరకు ఆరోగ్యం దెబ్బతిన్నా పర్లేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగు చేసేవాడే ఆయన. అర్థమైందా? ఆయన కోసం ఏదన్నా చేసేయాలి. ఆరోగ్యాలు చూసుకోకూడదు, గొంతు వోకల్ కార్డ్స్ చూసుకోకూడదు. నేనైతే అసలు ఏవి చూసుకోను, గట్టిగా చేస్తాను. ఒక దైవజనుడు ఏదన్నాడు, గట్టిగా అరో బాకు ఆపరేషన్ అయింది అన్నాడు. అయినా పర్లేదు, దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఖర్చు పెట్టాలబ్బాయి, సంపూర్ణంగా ఖర్చు పెట్టాలబ్బాయి, అది నా ఉద్దేశం. ఇవి దేవుడిచ్చాడు, ఎక్కడ వాడకూడదు, వీటిని ఇక్కడే వాడాలి. అదే నా తలంతు. ఇక్కడ వాడుతున్నావు అందుకే అరవద్దన్నా అన్నావా? ఎవరి కోసం అరిసానురా నేను? దేవుని కోసం. ఆయనే బాగు చేసుకుంటాడు లేదా తీసుకెళ్ళిపోతాడు, అంతే. రెండు ముక్కలు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. మనం ఆయన కొరకు వాడాలి. ఈ గానం, ఈ గోల, ఈ గందరగోళం, చేతులు ఎత్తడం, నొప్పులు వస్తున్నాయి, గిప్పులు వస్తున్నాయి అంటే వదిలిపెట్టబడతావు, అయిపోద్ది. ఎక్స్ట్రా భక్తి చేయి. అయ్యగారు స్తోత్రం ఒకటే చెప్పమన్నారు, నువ్వు చేతులు ఎత్తి చెప్పు, ఎంత బాగుంటుంది అది. అయ్యగారు చేతులు ఎత్తి చెప్పమనకపోయినా నేను చేతులు ఎత్తి చెప్పాను, ఎక్స్ట్రా భక్తి. అది ఓవర్ యాక్షన్ కాదు, అది ఎక్స్ట్రా భక్తి చేసామని అర్థం. చెప్పింది చేసేవాడు కాదు అక్కడ, చెప్పిన దానికంటే ఇంకో అదనపు భక్తిని కేటాయించుకునేవాడు, అదనంగా దాచుకునేవాడు, అదనంగా ప్రిపేర్ చేసుకునేవాడు గొప్ప. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాళ్ళు కన్నికలే, బుద్ధి లేని వాళ్ళుగా ముద్రించబడ్డారు, విడిచిపెట్టబడ్డారు. కారణం, సిద్ధెలలో నూనె రెడీగా లేదు. ఒక్క మాట చెప్పు, ఇక్కడ నీకు ఉన్న వైరాగ్యం మెట్టు దిగి వెళ్ళిన తర్వాత ఉంటుందా? ఆరిపోతుంది కదా. నువ్వు ఎందుకు మరి చాలు అనుకుంటున్నావు ఈ భక్తి? చర్చిలో ఉన్న వైరాగ్యం ఒక మెట్టు దిగుతే ఆరిపోతుంది. చర్చిలో ఉన్న ప్రార్థన బలం ఒక మెట్టు దిగుతే ఆరిపోతుంది. చర్చిలో ఉన్నటువంటి కోరిక ఒక మెట్టు దిగంగానే ఆరిపోతుంది. ఎందుకు నువ్వు ఎక్స్ట్రా భక్తి చేయలేకపోతున్నావు? నీ దీపం ఆరిపోతుంది, నీకు కనబడట్లేదా? మందిరంలో ఉన్నంత వరకే బాగా వెలుగుతున్నావు, కిందకి దిగంగానే అలా ఇలా ఆగాలికి ఈ గాలికి కొట్టుకుని ఆడిపోతున్నావు, ఆరిపోతుంది. ఎక్స్ట్రా భక్తి చెయ్యాలని ఎందుకు రావట్లేదు నీలో కసి? నువ్వు తీసుకున్న తీర్మానం ఆరిపోతుంది, నువ్వు ఇచ్చిన మాట ఆరిపోతుంది, నువ్వు వేసిన అడుగు వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు అదనపు భక్తి చేయాలన్న కసి నీలో రావాలి. మెట్టు దిగి వెళ్ళే లోపే ఈ కసి లేదు, మెట్టు దిగి వెళ్ళే లోపే ఈ ప్రార్థన లేదు, మెట్టు దిగి వెళ్ళే లోపే ఈ ఆలోచన లేదు, మెట్టు దిగి వెళ్ళే లోపే నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావు. ఆరిపోతుంది దీపం. ఏది? అదనపు నూనె. వాళ్ళు అనుకున్నారు, పరిశుద్ధమైన కన్యకులు అనుకున్నారు, బుద్ధి కలిగిన కన్యకులు అనుకున్నారు, ఎలాగైనా సరే
ఈ వెలుగుతున్న దీపం ఆయన కొంచెం లేట్ అయ్యాడు అనుకో, మా పరిస్థితి ఏంటి? ఇది ఆరిపోద్ది. అందుకే ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళు సిద్ధులలో పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. రెండే రెండు ముక్కలు చెప్తున్నా. దివిటీలో నూనె ఉండాలి, సిద్ధుల్లో కూడా నూనె ఉండాలి. అనండి గట్టిగా ఒకసారి. ఖచ్చితంగా ఉండాలి. సిద్ధిలో నూనె లేకపోతే వాళ్ళు వదిలిపెట్టబడతారు. దివిటీల్లో మాత్రమే నూనె ఉందనుకో, రాకడ వరకు వెలుగుతూనే ఉంటుందని గ్యారెంటీ ఇవ్వగలవా? చెప్తున్నా, గ్యారెంటీ ఇవ్వగలవా? ఈ భక్తే రాకడ వరకు కంటిన్యూ చేసామనుకో, ఈ భక్తి కూడా అసలు నిలబడిద్దో చెప్పగలవా? పోతుందండి. రాకడ వరకు ఈ కొద్దిగా ప్రార్థన, రాకడ వరకు ఈ కొద్దిగా సమర్పణ కాపాడుకోగలవా అసలు నువ్వు? అందుకే ఎక్స్ట్రా భక్తి చేయమంటుంది. ఎక్స్ట్రా ఆయిల్ నింపుకోవాల్సింది, ఎక్స్ట్రా అభిషేకం రావాల్సింది. ఈ అభిషేకం చాలదనుకోవాలి, ఈ సమర్పణ చాలదనుకోవాలి, ఈ వైరాగ్యాలు చాలదనుకోవాలి, ఈ ఏడుపు చాలదనుకోవాలి, గోల చాలదనుకోవాలి, స్తుతులు చాలదనుకోవాలి, ఈ చప్పట్లు చాలదనుకోవాలి, ప్రార్థన చాలదనుకోవాలి, ఓహో ఈ ప్రతిష్టత చాలదనుకోవాలి. ఎక్కువ భక్తి చేసేయాలి, ఎక్కువగా 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 సమర్పణ పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి, అభిషేకం పొందుకోవాలి. ఈ అభిషేకం చాలదయ్యా, ఈ మంట చాలదయ్యా, ఈ సమర్పణ చాలదయ్యా, ఈ నూనె నాకు చాలదు, నాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రాకడలో ఎత్తబడతారు. నాకు పిచ్చెక్కి మతిపోయి చిన్న మెదడు పెద్ద మెదడు చితుకుపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఏంటో తెలుసా? నోవాహు కాలములో వాళ్ళు వదిలిపెట్టారంటే ఒక అర్థం ఉంది. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టబడ్డారు? పరిశుద్ధులు పరలోకం వెళ్ళకపోవటమా? ఈ రోజున నన్ను నేను ప్రశ్నించుకున్నా, నేను వెళ్తానా? ఎంత ఘోరమైన మాట అది. ఆటకథనంగా భక్తి చేయడం కాదు, అదనపు నూనెను సంపాదించుకున్న వాళ్ళే. నీకు అనిపించాలి 2 గంటలు ప్రార్థన చేసినవి తక్కువే అనిపించాలి. ఆ రోజుల్లోనికి దేవుడిని తీసుకెళ్ళాలి, ఆ మైండ్ సెట్లో దేవుడిని తీసుకెళ్ళాలి. ఈ రోజున కొంతమంది మన చర్చిలో వాళ్ళే నాకు చెప్పారండి, అయ్యగారు గంట చేసేసాను అయ్యగారు, బా ఎగురుతుంది. ఎందుకమ్మా ఆ ఎగిరే ప్రోగ్రాలు? తక్కువ అనిపించలేదా గంట ప్రార్థన నీకు? నిజమండి, నేను నా వాక్యాలు వినంట, ఫోన్లో నా వాక్యాలు వినంట, గంట సేపు ప్రార్థనలోకి వచ్చిందంట ఆవిడ. ఎప్పుడో చెప్పానంట, గంటన్నా చేయలేరా ప్రార్థనని. అది పట్టుకుందంట, గంట ప్రార్థనలోకి వచ్చిందంటే ఇక బీభత్సమైన డప్పులు పెట్టేసింది, తీనుమార డప్పులు. ఆడు కొడుతున్నాడు, ఈమె డ్యాన్స్ చేస్తుంది. ఏంటా ఉత్సాహం, ఏంటా సంతోషం అంటే గంట ప్రార్థన చేసేస్తున్నా. నాకు శక్తికి మించిన ప్రార్థన అది, నా బలానికి మించిన ప్రార్థన అది, అసలు ఎప్పుడు చేయలేదు. కొట్టండిరా మీరు డబుక్కులు. మరి ఇప్పుడు నా నరకానికి పోయిద్దా పరలోకానికి వెళ్ళిద్దా? నరకానికి పోద్ది. మీరు చెప్పబోయి నేను ఖచ్చితంగా చెప్తా. ఎక్కువ అనిపించేస్తుందా నీకు గంట ప్రార్థన? ఎక్కువ అనిపించేస్తుందా నువ్వు చేసే భక్తి? చాలు అనిపిస్తుందా నువ్వు పాడే పాటలు? చాలు అనిపిస్తుందా నువ్వు చేసే ప్రార్థన? ఇది చాలు, పర్ఫెక్ట్గా వచ్చేసాం ఇక్కడికి మేము. మన చర్చిలో ఉన్న దరిద్రమే అది. మన చర్చిలో వాళ్ళందరూ అనుకుంటున్నారంటే అట్లా. ఇంకేముంది, వాక్యాలు విన్నామంటే వెళ్ళిపోయి సింహాసనం డైరెక్టర్ ఆయన కూర్చోమని కూడా అనక్కర్లా, కూర్చోవచ్చు మనమే అనుకుంటున్నారు కొంతమంది. మన చర్చలకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. తగ్గించుకొని అదనంగా భక్తి చేయడానికి మీరు శ్రీకారం చుట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 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 భక్తి చేసే లెవెల్లోనికి దేవుడు మనం తీసుకువెళ్ళును గాక. ఇది చాలు అనే దగ్గర నుండి ఇది చాలుదనే భక్తిలోనికి దేవుడు నడిపించును గాక. ఇది సరిపోతుంది అనే వద్ద నుంచి ఇది చాలదు అనే స్థితిలోనికి తీసుకువెళ్ళను గాక. హల్లెలూయా. ఎలీషా అయితే 2 పార్లు అడిగాడు, మనకు 4 పార్లు అయినా సరిపోదు, మనకి 10 పార్లు అయినా సరిపోదు, మనకు 1000 పార్లు అయినా సరిపోదు. హల్లెలూయా. చాలదు, సరిపోదు, ఇది తక్కువే, ఇది చాలదు, ఇది సరిపోదు, ఇది తక్కువే. ఆ స్థితిలోనికి వస్తేనే మనం ఎత్తపడతాం. ఇది సరిపోద్ది, ఇది నాకు కరెక్టు, ఓమ్మ ఇది ఎక్కువైపోయింది, నరకానికి పోతాం. ఒకే ఒక్క ముక్క చెప్పేసి అయిపోయింది. వాక్యం అయిపోయిందా? వాక్యం అవ్వలా, ఫస్ట్ పాయింట్ అయింది. మళ్ళీ చెప్పనా? ఇది చాలు, ఇది సరిపోద్ది, అమ్మో ఇది ఎక్కువైపోయింది, పోతావు నరకానికి. ఇది చాలదు, ఇంకా నేను భక్తి చెయ్యాలి. ఇది నాకు సరిపోదు, ఇంకా భక్తి చెయ్యాలి. వీళ్ళు పరలోకం వెళ్తారు.
వాళ్ళనే బుద్ధి కలిగిన కన్యకులు అన్నారు. కన్యకులేనండి, పరిశుద్ధులేనండి అందరూ, కానీ వదిలిపెట్టబడ్డారండి ఒక్క తప్పు వల్ల. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం. ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, లేనే వచ్చింది తిప్పలు. ఆ లేలే అన్న స్వభావమే పోవాలి. ఏమైందిలే, ఏమైపోద్దులే, ఏమవ్వదులే, ఏమి చందదులే. ప్రతి వారం మందిరానికి వెళ్ళిపోతున్నా, ఒక్క వారం వెళ్ళకపోతే ఏమవ్వదులే. అక్కడే పడింది నీకు. రాంగ్ స్టెప్ అక్కడే వేస్తున్నావు. నువ్వు మంచిదానివే, నువ్వు చెడ్డదానివేం కాదు, నువ్వు మంచిదానివే, మంచోడివే, సూపర్ హిట్. కానీ ఆ మొక్కలో తేలిపోయింది నీకు నరకం ఖాయమని. మరి చూడు, వాళ్ళే విడిచిపెట్టబడ్డారంటే మనం ఎంత బీభత్సంగా భక్తి చేసేయాలండి. ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలు, ఇది సరిపోద్ది, ఇది ఎక్కువైందన్న మాటలు మన డిక్షనరీలో కనపడొద్దు ఈ రోజు నుంచి. స్తోత్రం చెప్పండి. మన డిక్షనరీలో 3 ముక్కలు తప్ప ఏమన్నా పెట్టుకోండి, 3 ముక్కలు ఉంచుకోవద్దు. 3 ముక్కలు ఉన్నాయంటే దేవుడు చెక్ చేస్తాడు మన బుక్, పోరా బాబు అంటాడు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నీ డిక్షనరీలు ఇది సరిపోద్ది, ఇది సాలు, అమ్మో ఎక్కువ చేసేసానని ముక్కలు పెట్టుకొని బ్రతుకుతున్నావేమో. అలా గనక నువ్వు భక్తి చేస్తున్నావేమో, ఖచ్చితంగా నీకు ఒకటి ఖాయము. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా నీకు ఒకటి సిద్ధపరిచి ఉంది. బైబిలే చెప్తుంది, పాతాళము వారి కొరకు సిద్ధపరిచి ఉందని బైబిలే చెప్తా, నేను చెప్పట్లేదు. పాతాళం కూడా ఒక్కరికి సిద్ధపరిచి ఉంటుందా? సిద్ధపాట్లో ఉంటుందండి, ఉంటుంది. దేవుడే సిద్ధపరుస్తాడండి కొంతమందికి పాతాళాన్ని. పాతాళము సిద్ధపడి ఉంది, పాతాళము సిద్ధపడిన వారి కొరకు ఎదురు చూస్తుందంటే పాతాళము కొరకే నువ్వు సిద్ధపడున్నావా? పాతాళము కొరకు నువ్వు సిద్ధపడి లేవా? నీ డిక్షనరీలో 3 ముక్కలు ఎగరగొట్టు, 3 ముక్కలు చెరిపేయి. కనపడొద్దా మొక్కలు, చదవద్దా మొక్కల్ని, కళ్ళతో చూడొద్దా మొక్కల్ని, అనుభవించొద్దా మొక్కల్ని. చాలు, సరిపోతుంది, ఎక్కువైపోయింది, ఈ 3 ముక్కలు వద్దు. చెప్పండి ఒకసారి, చాలు. ఏంటి అంత నీరసంగా చెప్తా? ఈ నీరసం కూడా ఒకటి యాడ్ చేసుకోండి అమ్మా, డిక్షనరీలో దీన్ని తీసేయండి అమ్మ, నరకానికి పోతారు. గట్టిగా చెప్పండి, ఈ ముక్కలు ఉండకూడదు. ఇప్పుడు ఈ ముక్కలు ఇన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే మీరు చేతులు ఎత్తరు. ఇది కూడా ఒక దయ్యమే. ఎందుకు నాకు, నేను అడగను. మెంటల్ ఎక్కిపోతుంది మిమ్మల్ని చూస్తున్నా, నాకు అడగను నేను, మీరు సరిగా సమాధానం చెప్పరు అసలు. చాలు, సరిపోతుంది, ఎక్కువైపోయింది, ఎక్కువ చేసేది. ఈ ముక్కలు ఉండకుండా జాగ్రత్తగా బుద్ధి కలిగిన వాళ్ళగా అదనపు ఆయిలు, ఎక్స్ట్రా ఆయిలు, ఎక్స్ట్రా భక్తి చేయడానికి దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. ఒకరోజు యెహెజ్కేలు చేయి పట్టుకున్నాడు దేవుడు, నడిపించాడు. పాదాలు నడిపించాడు, మోకాళ్ళు నడిపించాడు, మొల నడిపించాడు, తలలోతు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నేను పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అందరూ చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా. విడ్డూరం ఏంటో చెప్పనా? ఈ పాట ఒడ్డు మీద నుంచి పాడుతున్నాడు అంట ఒకడు. ఒడ్డు మీద ఉన్నోడు జారిపోతాడా? ఒడ్డు మీద ఉన్నోడు పడిపోతాడా? విడ్డూరం అది. మీరు అలా పాడుతున్నారేమోనని తెలియజేస్తున్నా. ఒడ్డు మీద ఉన్నోడికి దేవుడు చేయబట్టుకోకర్లా, ఆరిన నేల మీద ఉన్నోడికి దేవుడు చేయబట్టుకోకర్లా. ఏదలేనంత లోతులో ఉన్నోడి పాట పాడాలి. ఆ భక్తి పడిపోద్దేమో, వైరాగ్యం పోద్దేమో, అలాంటోడు పాడాలి ఈ పాట. ఉత్తుత్తురు బ్యాచి, చిత్తురు బ్యాచ్ పాడకూడదు ఇది. ఎందుకని పట్టుకోవాలి చెయ్యి? ఏమనుంది నీ భక్తి? అమ్మో సమర్పించుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం, దేవునికి ప్రతిష్టార్పణలు మేము చెల్లించేస్తున్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నాం అంటే వాళ్ళు చేయబట్టుకోమంటే అది పోతే అందం. ఏ భక్తి చేయడు, వారం చర్చికి లేడు, నా చేయబట్టుకుంటున్నాడు. ఎక్కడ పడిపోతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు విషయం.
అయ్యో ఈ భక్తి జారిపోద్దేమో, భక్తి పడిపోద్దేమో, వైరాగ్యం పోయిద్దేమో, సమర్పణ పోయిద్దేమో అన్నోడు పాడితే ఒక అందం. మొలలోతో తలలోతో ఉన్నోడు మరి ఈదలేనంత లోతులోకి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నా చేయి పట్టుకొని ఆయన అభిషేకం పోకూడదు, ఈ సమర్పణ పోకూడదు, ఎదనపు భక్తి పోకూడదు, రోక్కడ పర్యంతమై నా చేయి పట్టుకుని ఒడ్డున నడిపించమంటే అదొక అందం. నువ్వు నీళ్ళల్లోకే దిగలేదు, పాదాలలోతే రాలేదు, జారిపోతాను పట్టుకొని దేవుడు ఏం తెంగరోడు అనుకున్నావా? అందరు హృదయాలు తెరుసు. పాట సరిగ్గా ఉండి పాడవలసిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ పాట పాడానంటే సమర్పణ, ప్రతిష్ఠత, వైరాగ్యం, రక్తమంతా ప్రభు పేరే ధ్వనిస్తున్నాడు. ఈ పాట పాడాలి, ఎందుకంటే వాడు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు, లోతులోకి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోయారు, నడి సముద్రంలో ఉన్నారు. వాళ్ళకు మొలలోతులో నీళ్ళు వచ్చేసినాయి, తలలోతు నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు చేయి పట్టుకోమంటే ఒక అందం అండి. భక్తి చేయనోడు, పాటలే పాడినోడు, ప్రార్థనే చేయనోడు, ఉపవాసమే ఉండనోడు చేయి పట్టుకోమన్నాడు. ఎందుకండి వాడిని చేయి పట్టుకునే దేవుడు? అసలు ఒడ్డు మీద ఉన్నోడికి చెయ్యి అవసరంలా, సమర్పణలో ఉన్నోడికి ఆయన చెయ్యి పట్టుకోబోతున్నాడు. ప్రతిష్ఠిత పరులకే చెయ్యి పట్టుకోబోతున్నాడు. మంచి అభిషేకములు ఉన్నోళ్ళని చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు పడిపోయే జారిపోయే అవకాశం ఉంది. వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, వారు అభిషేకములు ఉన్నారు, వారు ప్రతిష్ఠతలో ఉన్నారు, వారు సమర్పణలో ఉన్నారు. వారు చేపట్టుకోవాలి. ఆయన ఒట్టి మీద ఉన్నాడు, చేపట్టుకోడు. మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తానని మాట చెప్పి, మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? పాదాల లోతు కాదు, మోకాల లోతు కాదు, మొల లోతు కాదు. ఇప్పుడు పాదాల లోతు నీళ్ళు వచ్చినోడు వాడి కంట్రోల్లో ఉంటాడా ఉండడా? పాదాల లోతులో నీళ్ళు వచ్చిన వాడు కంట్రోల్లో ఉంటాడు. మోకాల లోతు నీళ్ళు వచ్చినోడు వాడు కంట్రోల్లో ఉంటాడు ఉండడా? ఉంటాడు. మొల భాగంలో లోతు వచ్చినోడు వాడు కంట్రోల్లో ఉంటాడా ఉండడా? ఉంటాడు ఖచ్చితంగా. మరి ఈదలేనంత లోతు వచ్చినోడు, అంటే తలగొడ నిండిపోయినోడు కూడా కంట్రోల్లో ఉంటాడా లేడా? ఉంటాడు. ఈత వచ్చినోడు ఉంటాడు. ఈత వచ్చినోడు కంట్రోల్ చేసుకోలేడా? మన పరిస్థితి ఎలా ఉండాలని కొట్టుకుపోవాలి ఆయన అభిషేకంలో. గట్టిగా చప్పలు కూడా ప్రభు నామని కనుక మన కంట్రోల్ తప్పాలి. ఇప్పుడు చాలా మంది నీ కంట్రోల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు కొట్టుకుపోయే అభిషేకం పొందుకోవట్లా. ఇంకా నీ ఆలోచన నీకు పనిచేస్తాయి అంటే నువ్వు కొట్టుకుపోయే అభిషేకంలో లేవు. నువ్వు అన్కాన్షియస్ అయిపోవాలి, పరవశించిపోవాలి అభిషేకంలో. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు పని చేయట్లేదా? కొట్టుకుపోయే అభిషేకం నీ మీదకి వచ్చేసింది. నువ్వేం మనిషి చేతులు లేవా? కొట్టుకుపోయే అభిషేకం నీ మీదకి వచ్చేసింది. అంటే ఈదలేనంత అభిషేకం. ఇదే వాడుకుంటుంది కంట్రోల్. ఈత కొట్టేవాడు ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుంది. ఈత కొట్టే స్థితిలో ఉన్నావా? పాదాలలో అనుభవంలో ఉన్నావా? మోకాలలో అనుభవంలో ఉన్నావా? మొలలో అనుభవంలో ఉన్నావా? ఇదే అనుభవంలో ఉన్నావా? ఈదలేనంత అంటాడు అక్కడ భక్తుడు. ఈదలేనంత అభిషేకం. నా కంట్రోల్ తప్పాలి, నా ఆలోచనలు తప్పాలి, నా మాట తప్పిపోవాలి, నా యొక్క ప్రతి గుణాలు సర్వనాశనం అయిపోవాలి. నీ కంట్రోల్కి ఎందుకు వచ్చేయాలయ్యా? నా కంట్రోల్ తప్పిపోయి నీ కంట్రోల్లోకి రావాలి. నీ కంట్రోల్ పని చేయాలి. ఇప్పుడు నా చేయి పట్టుకో. అటువంటి అభిషేకం మన మీదకు దిగి రావాలి. నీ కంట్రోల్ పని చేస్తుందంటే నువ్వు లేవక్కడ. కుండపోత అభిషేకం లేదు నీ మీద. ఆలోచించు. కుండపోత అభిషేకం ఉన్నోడే, కొట్టుకుపోయి అభిషేకములు తేలాడుతున్నవాడే రేపటి రోజున ఒడ్డుకి చేరతాడు. నీ కంట్రోల్లో ఉండి భూమి మీద ఉండిపోయి అన్ని ఆలోచనలు చేసి నీ మాటలే చలామణి అయిపోయి నీ పెత్తనలే నెరవేరిపోతున్నాయి. నీ కంట్రోల్లో ఉన్నావు, నీ కంట్రోల్ నిమిత్తం అన్నీ జరుగుతున్నాయి అంటే ఈదలేనంత అభిషేకం నీ మీద లేదు. ఇప్పుడు మనం ఏ భక్తిలోకి రావాలో తెలుసా? ఈదలేనంత అభిషేకం మన మీదకి దిగి రావాలి. ఏమండి సౌండ్ బాక్సులు పెంచేసి డ్రమ్ములు ఒకటి కాదు, ఇప్పుడు డోలక్ వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది, ఎవరికి తెలుసు? ఇన్ని వాయిద్యాలు పెట్టి వాయిస్తున్నా సరే ఇంకా నీవు నీ కంట్రోల్లో ఉన్నావంటే నీ మీదకి వచ్చే అభిషేకం పేరేంటి? ఏంటి అసలు? ఏమని చెప్పాలి? నువ్వు ఇంత అభిషేకం నీ మీదకి దిగొస్తాను, ఇన్ని వాయిద్యాలు మోయిస్తూ, ఇన్ని పాటలు పాడుతూ నీ మీద కుండపోత వర్షమే, అమ్మో నా మీద కుండపోతలు దిగొచ్చేసింది అయ్య గారు, అబ్బో అభిషేకం దిగొచ్చేసింది అంటావు. ఏం కంట్రోల్ ఏముండిద్ది? నేను దేని గురించి మాట్లాడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి.
మన కంట్రోల్లో మనం ఉంటే మన ఆలోచనలు పనిచేస్తాయి, మన మాటలు పనిచేస్తాయి, మన వ్యవహారాలు పనిచేస్తాయి. మన వ్యవహారాలు పనిచేయట్లా, మన మాట పనిచేయట్లా. దేవుడి మాటకి సై అంటున్నావు, దేవుని మాటకి కాలు దూవుతున్నావు, దేవుని మాటకి పదరా అంటున్నావు, దేవుని మాటకి రిబ్బన్ కట్ చేస్తున్నావు. దేవుని మాటే, దేవుని మాటే, దేవుని మాటే, దేవుని మాటే. నీ మాట మర్చిపోయావు, నీ ఆలోచన మర్చిపోయావు, నీ ఊసులు మర్చిపోయావు, నీ ఊహలు మర్చిపోయావు, నీ పద్ధతి మర్చిపోయావు, నీ మాట తీరు గెలవట్లా, నీవు గెలవట్లా, నీ ఆలోచన గెలవట్లా. ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర వస్తుందంటే నీవు అన్కాన్షియస్లో ఉన్నావు, నువ్వు అన్కంట్రోల్ లెవెల్ అభిషేకంలో ఉన్నావు. లేనంత అభిషేకం నీ మీద పనిచేస్తుంది. ఖచ్చితంగా నిన్ను చెయ్యి పట్టుకొని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు మనకు కావలసింది ఏదైనా అభిషేకం. నీ ఆలోచనలు పంచైన అభిషేకం కావాలి, నీ మాట నెరవేరిన అభిషేకం కావాలి, నీ ప్రయత్నాలు నాశనమయ్యే అభిషేకం కావాలి, నీ మనసు పని చేయకుండా ఉండే అభిషేకం కావాలి. ఈ అభిషేకం దిగి వస్తే కానీ మన రాకోళ్ళు ఎత్తబడం. ఈ అభిషేకం రావాలి. 1000 మూరలు కొలిస్తున్నాడంట. చివరికి ఏదలేనంత అభిషేకంలోకి తీసుకెళ్ళిపోయి నాదా నా చేయి పట్టుకోవాడు హెష్కేలు చెప్తున్నాడు, నాదా నా చేయి పట్టుకొని నేను ఏదలేకపోతున్నానంటే చెయ్యి పట్టుకొని ఒడ్డుకి చేర్చాడంటండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది ఉపదేశాన్ని బోధిస్తున్నా. ఎవరి హస్తం దేవుడు పట్టుకుంటాడంటే నువ్వు ఏదలేనంత అభిషేకంలో ఉంటేనే పట్టుకుంటాడు చెయ్యి. పాదాల లోతుండి నా చెయ్యి పట్టుకోమంటే నడవగలుగుతున్నావుగా, నువ్వు ఎందుకు పట్టుకోవాలి? నీ ఆలోచనలు పనిచేస్తుండగా, నీ తలంపులు పనిచేస్తుండగా, నీ మాట గెలుస్తుండగా, నీ పెత్తనం చలామణి అవుతుంటే నీ ఎందుకు చేపట్టుకోవాలి నీ చెయ్యి? ఎవడంటాడో తెలుసా? నిజమైనోడు. అందరు పాటలు పాడతారు కానీ ఎవరి మాట అనగాళ్ళో తెలుసా? కొట్టుకెళ్ళిపోతున్నాను అయ్యాక నా చేయి పట్టుకొని ఒడ్డుకు చేర్చయ్యా. ఒరే, వీడు ప్రతీది నాకే ముందు పెడుతున్నాడు, నన్నే ముందు పెడుతున్నాడు, నా పేరే ముందు పెడుతున్నాడు, నా గురించే ముందు మాట్లాడుతున్నాడు. వీడి ఆలోచనలు అసలు కనపడట్లా. వీళ్ళ రుచులు పోయినాయి, వీళ్ళ తలంపులు పోయినాయి, వీళ్ళ ఇష్టాలు పోయినాయి, వీళ్ళ అభిలాషలు పోయినాయి, వీళ్ళ ఆశలు పోయినాయి, వీళ్ళ కోరికలు పోయినాయి. ఏదలేనంత అభిషేకులైన బిడ్డడు ఉన్నాడని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళడా, మేఘం మీదకి తీసుకెళ్ళడా, పరలోకానికి తీసుకెళ్ళడా, సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళడా, అక్కడికి నేను పరిచయం చేయడా దేవదూతలకి. ఇది చాలు అన్న పదం కానీ, ఇది సరిపోద్ది అన్న పదం కానీ, ఇది ఎక్కువైపోయింది అన్న పదం కానీ క్రైస్తవుడి డిక్షనరీలోనే మనం చూడకొద్దు. మన సంఘం అది చూడొద్దు, మన మినిస్ట్రీ అది చూడొద్దు. ఆ మాటలకి ఆ ప్లేస్ ఇవ్వద్దు. మనం ఈదలేని భక్తి, ఈదలేని అభిషేకం, ఈత కొట్టలేని స్పిరిట్ పొందుకొని అన్కాన్షియస్లో భక్తి చేస్తూ దేవునిలో లీనమైపోయి దేవునిలో పరవశిస్తూ ఉన్న వారికి నూతన యెరూషలేము పట్టణములో ప్రవేశమని చెప్పడం వల్ల సందేహం లేదు. బుద్ధి లేని కన్నికల్లారా, మీరు పరిశుద్ధులే కానీ బుద్ధి లేదు, మీరు నీతిమంతులే కానీ బుద్ధి లేదు, మీరు యథార్థవంతులే కానీ బుద్ధి లేరు. మీకు బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదు అంటున్నానంటే, ఇది చాలనుకుంటున్నారు. నేను వెలుగుతున్నాను ఆరిపోతావు. అదనంగా నూనె సిద్ధపరచుకో. దేవుని రాకు కొంచెం లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఈ వెలుగే ఉంటుందా? ఈ నూనె ఉంటుందా? నేర్చుకో. గంటది 2 గంటలు ట్రాన్స్ఫర్ చేయి, 2 గంటలది 4 గంటలకు ట్రాన్స్ఫర్ చేయి. ప్రార్థన ఎక్కువ చేయి. ప్రార్థన ఎక్కువ చేసి ఎక్కువైపోయింది అనిపించకూడదు, అది కూడా తక్కువే అనిపించాలి. దేవునికి స్తోత్రం. అదే కుండపోత అభిషేకానికి స్వాగతం. అరే, వీడి మీద కుండపోత వర్షం కురుస్తుందిరా, ఈమె మీద కుండపోత వర్షం కురుస్తుందిరా, కుండపోత అభిషేకం ఉందిరా, దేవుని అభిషేకములు నిలువెత్తు ముంచి తేలుతున్నారంటే వాళ్ళకి 6 గంటల ప్రార్థన కూడా గంట ప్రార్థనలాగా మారిపోవాలి. అది కదా విషయం. మొదటి మాట అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చాలు అన్న లిస్టు మాత్రం మన దగ్గర ఉండకూడదు. చెయ్యి, భక్తి చెయ్యి, పరిశుద్ధంగా ఇంకా ఉండాలి. నువ్వు ఇదే పరిశుద్ధత, ఇది సరిపోద్ది అనుకుంటున్నావా? నేను కరెక్ట్గా ఉన్నాను, అమ్మయ్యా నేను ఏ పాపం చేయట్లేదు అనుకుంటున్నావేమో. ఇంకా పరిశుద్ధత కావాల్సిందే. సరిపోదండి, రాకడండి, అది మహిమ కలిగినోడండి, మచ్చలేని డాగు లేనోడండి, ఆషామాషి కాదండి. ఇది సరిపోదు పరిశుద్ధత, ఇది సరిపోదు వైరాగ్యం, ఇది సరిపోదు ప్రార్థన. నీకు నువ్వు ఇది అనుకుంటున్నావు సరిపోద్దని పిచ్చి. చాలదమ్మా, చాలదు. ఈ ప్రయాణం చాలనుకుంటున్నావు, ఈ గురి వద్దకి చాలనుకుంటున్నావు, ఈ గోల్ చాలనుకుంటున్నావు, ఇక్కడ రీచ్ అయితే చాలనుకుంటున్నావు. కాదు 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 కాదు, సరిపోదు.
ఈ ప్రార్థన చాలదు, ఈ ఉపవాసం చాలదు, ఈ స్తోత్రాలు చాలవు, ఈ మోకాల ప్రార్థన చాలదు, విశ్వాసం చాలదు, ఈ భక్తి చాలదు, ఈ పరిశుద్ధత చాలదు, ఏది చాలదు. నువ్వు చాలనుకుంటున్నావు, ఇది చాలనుకుంటున్నావు. నాకంటే బాగా భక్తి ఎవరు చెయ్యట్లేదు, నేను ఎక్కువ చేసేస్తాను అనుకుంటున్నావు, అది తక్కువే దేవుని దృష్టిలో. అందుకే నువ్వు భక్తి చేసేటప్పుడు దేవునితో నీ భక్తి టాలీ అవ్వాలని చెప్తుంది. నేను మనుషులతో నీ భక్తి పోల్చుకున్నావంటే ఎక్కువ అనిపిస్తుంది నీ భక్తి. నీ భక్తిని దేవునితో పోలువు, నీ భక్తి. నీ ప్రార్థన పక్కన వాళ్ళతో పోల్చుకున్నావనుక ఎక్కువే చేస్తున్నావులే, తక్కువేం కాదు, 4 మెతుకులు ఎక్కువే చేస్తున్నావు. నీ ప్రార్థన దేవునితో పోల్చుకో. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ చెమటలో నుంచి రక్తం వచ్చేస్తుంది బయటికి, మరి అది నువ్వు ఇంకా ప్రార్థన చెయ్యాలి అని అర్థం. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుంటే చెమట గ్రంథుల్లో నుంచి రక్తం వస్తుందంట. ఆ ప్రార్థనకి రీచ్ అవ్వద్దా మనం? తమాషా నా ప్రార్థన అంటే పక్కనోళ్ళతో నీ భక్తిని పోల్చుకొని చాలు అనుకునే ఆశలు వేస్తున్నారు అందరూ. సరిపోదు. నువ్వు నీతిమంతురాలివే కావచ్చు, నీతిమంతుడే కావచ్చు, యథార్థవంతులే కావచ్చు, మందిరంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారే కావచ్చు, కానీ సరిపోదు నానా, సరిపోదు. ఇంకా చెయ్యాలి. నీ దివిటీలో నూనె ఉండాలి, నీ బుడ్డిలో నూనె ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ దివిటీల్లో నూనె, నీ సిద్ధిల్లో నూనె. కన్ఫర్మ్. సిద్ధిల్లో నూనె పెట్టుకోకుండా దివిటిల్లో మాత్రమే నూనెండి ఎలుగుతున్నావు, పైకి ఏదో తైతక్కలాడుతున్నావు, ఎప్పుడో ఒక మాపు ఆరిపోతావు. జాగ్రత్త. అసలు నువ్వు చేసే భక్తి గాలికి కొట్టుకులాడుతుంది. ఇక రేపో మాపు ఆరిపోదామా అన్నట్టుంది. నువ్వేంటి అది చాలు అనుకుంటున్నావు. మరి పిచ్చి మొహమా. ఇక్కడ తీసుకున్న సమర్పణ ఇంటికి వెళ్ళినాక ఉండదు, ఇక్కడ మాట్లాడిన మాట నీ బంధువుల దగ్గర వెళ్ళినాక ఉండదు, ఇక్కడ ఇచ్చిన మాట నీ భర్త దగ్గర వెళ్ళినాక ఉండదు, దైవజనుడికి చెప్పిన మాట బయటికి వెళ్ళిపోతే నలుగురిని కలిస్తే ఆ మాట ఉండదు. నువ్వు దాన్ని చూసి మురిసిపోతున్నావు, ఆ భక్తిని చూసి లెవెల్ పెరిగిపోతుందో నాకేంటి అర్థం అవ్వట్లే. అసలు దైవజనుడికి ఇచ్చిన మాట ప్రాపర్గా ఇంటి దగ్గర చేస్తున్నావా? చెయ్యవు, ఆరిపోతున్నావు. ఇంకా భక్తిని చూసుకొని ఎగరటం, సంతోషించడం, డప్పుకులు కొట్టుకోవటం, బేబచ్చం. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. చిటికలు ఆరిపోతుంది ఈ రోజుల్లో నువ్వు చేసే భక్తి. మరి నూనె ఎంత అవసరం మనకి, ఎంత ప్రాముఖ్యం అండి. అదనపు భక్తి ఎంత ప్రాముఖ్యం అండి. రహస్య ప్రార్థన అన్నాడు కదా దేవుడు. నువ్వు రహస్యమందు ప్రార్థన చేయి. నువ్వు బహిరంగంగానే ప్రార్థన చేస్తున్నావు, రహస్యమందు ప్రార్థన చేయి. రహస్యమందు కొన్ని గంటలు చేయొచ్చు, బహిరంగంగా కొన్ని గంటలు చేయలేము మనం. కొంతమంది ఏంటో తెలుసా, రహస్య ప్రార్థన 5 నిమిషాలే, బహిరంగ ప్రార్థన ఏంటో పెద్ద ఇంత బోరు చేస్తూ ఉంటారు. నాకు యమ కోపం వాళ్ళని చూస్తే. ఇక్కడ మైకెత్తే గంట తెమలకుండా చేస్తారు, ఇంటి దగ్గర చేయమను గంట ప్రార్థన. గొప్పల కోసమా? మేము అనుకోవాలి, అమ్మో ప్రారంభ ప్రార్థన ఇంటి అరగంట చేసేసాడు, అమ్మో ఇంటి దగ్గర అంత చేస్తున్నాడు అని మేము అనుకోవాలి. ఇంటి దగ్గర 0, ఇక్కడే అరగంట. మనుషులు చూస్తున్నారు కదా, అరగంట కాదు గంటన్నా చేస్తావు. నువ్వు మామూలు దానివి కాదు, మామూలుడు కాదు. నువ్వు రహస్యమందు కొన్ని గంటలు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడంట. అసలు రహస్య ప్రార్థనలు ఉన్నాయా మీకు? ఇది భక్తి. ఏది అసలు? ఈరోజు చెప్పబడుతున్న వాక్యంతో నీ భక్తి తుస్సు, 0. ఎగరొద్దు, విర్రవేగొద్దు, 0 నీ భక్తి. దేవుడు రాకుండా తీసుకెళ్ళది భక్తి. దేవుడు రాకడికి నిన్ను పంపది భక్తి. ఆరిపోతుంది ధూపం. అదనపు ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ కావాలి. చర్చిలోనే భక్తి కాదు, ఇంటి దగ్గర కూడా భక్తి ఉండాలి. చర్చిలోనే సమర్పణ కాదు, ఇంటి దగ్గర కూడా ఉండాలి. అదనంగా చేసుకో భక్తిని, అదనంగా ఉండు సమర్పణ. ఎక్కువ భక్తి చేసేటానికి శ్రీకారం చుట్టూ, ఎక్కువ భక్తి చేయడానికి రిబ్బన్ కట్టింగ్లు చేయి. ఎక్కువ సరిపోదు. అయ్యా నా భక్తి మనుషులకి ఎక్కువైపోతుంది, నాకు తక్కువే అనాలి. నీ దగ్గరకు వచ్చి అమ్మో ఇంత ప్రార్థన చేసేస్తున్నారండి అన్నా సరే అది తక్కువేని మాట్లాడాలి. పొంగిపోకూడదు, బూరెలు ఉబ్బిపోయినట్లు ఉబ్బిపోకూడదు. అది తక్కువే. మన సంఘానికి అది తక్కువే. బయట సంఘానికి ఎక్కువేమో మన భక్తి, మనకు తక్కువే. ఒక ఆయన అంటున్నాడు, అమ్మో మీరు భక్తి చేసినట్లు మేము చేయలేమండి, మాకు అది తక్కువే అన్నా నేను. ఏం సరిపోద్దండి మేము చేసేది? బయట సంఘాలు అనుకుంటున్నాయి, అమ్మో వీళ్ళెందరూ బాబు ఎంత పిచ్చి పట్టిపోయి ప్రార్థన చేస్తున్నారు, అది తక్కువే మనకి. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా.
అన్నారా నీతో చాలామంది? అమ్మో ఇదేం భక్తి అండి, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఇది ఇంకా తక్కువ పిచ్చోడా అనాలి. ఇంకా వేరే లెవెల్ భక్తి చేస్తే వాడు అక్కడికక్కడ ఆత్మహత్య చేసుకోవాలి, అలాంటి భక్తులు చేయాలి. ఏదో పొగిడేస్తున్నారు, ఇంకా మా జేహెచ్ఎన్ మినిస్ట్రీస్లో లేని భక్తి ఎక్కడ లేదు. విర్రవీగిపోయారు కొంతమంది. అమ్మా సున్నాలో కూర్చోబెడతాడు తీసుకెళ్ళి, ఇది తక్కువే. మనుషులకి ఎక్కువ అనిపిస్తున్న భక్తి నీకు తక్కువ అనిపించాలి. మనుషులకి పిచ్చెక్కిపోతుందని భక్తి చూస్తే అనిపించే వాళ్ళకి ఇంకా పిచ్చి తెప్పించే భక్తులకు వెళ్ళిపోవాలి. పొంగిపోయి ఊరిలాగా ఉగ్గిపోయి ఇంక అక్కడ వరకు చాలు అనుకుంటున్నారు చాలా మంది. చాలు అనే పదం ఉండొద్దండి. మీరు గట్టిగా ఆమెను చెప్తే ఇప్పుడు వెళ్ళిపోద్ది అది. సరిపోతుంది అనే పదం ఉండకూడదండి. ఇది ఎక్కువైపోయింది అన్న పదం ఉండకూడదండి. అప్పుడే మనం వెళ్తామండి అక్కడికి. ఎక్కడికి? పేరు చెప్పండి, ఆ పేరు చెప్పండి. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి అనండి ఒకసారి. సూపర్ పాడారు జయరాజు గారు. ఎక్స్ట్రా ఆయిల్ లేని ఈ పాట ఎందుకు? దెబ్బలో పోయినా బాగుంది పాట, బాగా పాడాను నేను, బాగా కొట్టారు వాళ్ళు టొకటొకటొక అని, అంతా బాగుంది, సూపర్. ఎక్స్ట్రా ఆయిల్ ఏది రాని దగ్గర అంటాడు దేవుడు నన్ను. ఎవరు మూసుకూర్చోవాలి. రెండో మాటలకు ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళిపోతా. రెండవ మాట, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని తెరిచి చదవండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నన్ను చిన్న చూపులు చూడొద్దు మీరు. నేను ఎండ తగిలిన దాన్ని నా సహోదరులు నా మీద కోపడి నన్ను ద్రాక్ష తోటకు కావలి గత్తిగా ఉంచారు. అయితే నా సొంత తోటను నేను కాచుకోలేకపోయాను. అందరి వైపు చూడండి, చదివి 4 సంవత్సరాలు అయిపోయింది. షూలామితి ఆమె గురించి చెప్తే, ఆమె పేరున్న పరమగీతంలో చదివిన నా సంతోషం అంతా ఇంత ఉండదు. ఇప్పుడు షూలామితి వస్తా నాతో ఒక మాట చెప్పింది ఇంటి దగ్గర నుండి. ఒరేయ్, నా వాక్యం వస్తే నువ్వు ఉప్పొంగిపోతావు, సంతోషించేస్తావు, గింతులు వేసేస్తావు. అసలు పరమగీతములు అసలు నా మాటతో చెప్పాలంటే ఇక నిన్నెవడు పట్టుకోలేడు, అంత బాగా చెప్తావు, కానీ నాలో కూడా ఒక లోపం ఉందని చెప్పి పంపించింది. ఆమె ఎవరో తెలుసా అండి? లోక స్నేహాన్ని కాదనుకున్న సహోదరి ఎవడి, దేవుని ప్రేమ కంటే ఎవడి ప్రేమ నాకు వద్దు, ఎవడి మోచేతులు నీళ్ళు నేను తాగను అని చెప్పి ఒక వైరాగ్య ప్రతిష్టతలతో బ్రతికిన సహోదరి షూలామితి. ప్రియుడు కోసమే, స్నేహితుడు కోసమే, ప్రియుడు కోసమే ఎదురు చూస్తూ, ప్రియుడు ఉంటే నాకు చాలు, నాకు ఎవరున్నా లేకపోయినని అందరి మీద ఉన్న ప్రేమలు, బంధాలు, బాధుత్వాలు వదులుకొని ఆయన కొరకు బ్రతుకుతున్న ఒక చక్కని స్త్రీ షూలామితి. ఆమంటుంది, నేను నల్లని దానిని నేను చిన్న చూపు చూడొద్దు, నేను ఎండ దెబ్బ తగిలిన దాన్ని, నేను దేవుని కొరకు ఎండిపోయిందాన్ని, నేను దేవుని కొరకు కష్టపడేదాన్ని, నేను నా ప్రియుడు కొరకే ఉన్నాను, నా ప్రియుడు కొరకే బ్రతుకుతున్నానని ఒక పెద్ద హిస్టరీ మాట్లాడింది వాళ్ళతో. నాకు ఎండ దెబ్బ తగిలింది, నా ప్రియుడు కొరకు ఎండలో ఉన్నాను, ఒక రోజు ఆ ఎండ దెబ్బ తగిలి నల్లదాన్ని అయిపోయాను. నా ప్రియుడు కొరకు ఎదురు చూపులు చూసేదాన్ని, ఎండలోనైనా సహితమే కాలిపోతున్నా, నాకు ఇష్టమే, నా ప్రియుడు నాకు కావాలని వీధి వీధి తిరిగి ఇలా అయిపోయాను. బాగుంది, అంత ప్రేయసి ఆమె, అంత సఖి దేవునికి. దేవుడు కూడా ఒకసారి షూలామితిని చూసి అన్నాడు, నీ మహనయుము అంత నాటకము వింతయిందా అన్నాడు.
మనుషులందరూ ఆమె చేసే భక్తికి షబాష్ అన్నారు. వామ్మో, నీకులాగా మేము ప్రార్థన చేయలేమే, నీకులాగా మేము భక్తి చేయలేమే బాబో అని ఆమెకి పత్రాలు పత్రికలు రాసి నోటి మాటతో తెలియజేశారు. అంత పెద్ద ఆమె, అంత గొప్ప భక్తి చేసినామో ప్రియుడు కొరకే బ్రతుకుతున్నామంటుంది. నా సొంత తోటని నేను కాచుకోలేకపోయానంటుంది. ఆమెలో ప్రతిష్ఠత లేదా, సమర్పణ లేదా, వైరాగ్యం లేదా, వేరే లెవెల్లో ఉంది షూలామీతి. మామూలుది కాదండి షూలామీతి. ఎండలో ఎవరి కోసం చూస్తుంది? ప్రియుడు కొరకు. నేను నల్లని దాన్ని చిన్న చూపులు చూడమాకండి. నేను ఎందుకు నల్లని దాన్ని అయిపోయినా తెలుసా? ఎండ దెబ్బ తగిలింది, నా ప్రియుడు కొరకు ఎదురు చూశాను, ఎండల్లో పడిగాపులు కాశాను, ఆయన లేకపోతే నేను బ్రతకలేను. నాకు సౌందర్యం కాదు కావాల్సింది, నాకు నా ప్రియుడు కావాలి అని ఎండలో పడిగాపులు కాసిందండి. అలాంటామంటుంది, నా సొంత తోటని కాచుకోలేకపోయాను అంటుంది. ఏమండి, అంత గొప్ప పరిశుద్ధులే విడిచిపెట్టబడుతున్నారు. రేపు నీవు నేను ఇంటి పరిస్థితి. షూలామీతిలో లోపమా? నువ్వు ఫరో రథాశ్రయముతో పోల్చానన్నాడు కదా. నా ప్రియురాలా సుందరి, ఆమెలో లోపమా? అయితే నా పరిస్థితి ఏంటి? అయ్యో, కన్యకల్లో లోపమా? అయితే నా పరిస్థితి ఏంటి? ఈమెలో పాపం లేదు, షూలామీతిలో తిరుగుబాటు స్వభావం లేదు, వ్యతిరేకత లేదు. ఏమంటది? నా సొంత తోటను నేను కాచుకోలేకపోయానే. ఏమ్మా, ఇంత గొప్పదానివి, ఇంత గొప్ప భక్తి చేసేదానివి, ఏంటి ఈ లోపం? నీ సొంత సంఘాన్ని నువ్వు కావలి కాసుకోగలుగుతున్నావా? నీ సొంత సంఘము కొరకు నువ్వు ఏదన్నా చేయగలుగుతున్నావా? నీ సొంత సంఘాన్ని నువ్వు ఘనపరచగలుగుతున్నావు? రేపు ఆ రోజులు రావు, నువ్వు ఏడ్చినా నీ ఆర్తనాథాన్ని వినేవాడు ఉండడు. నువ్వెంత పరిశుద్ధుడవైనా పరిశుద్ధురాలవైనా కానీ నీ సొంత మినిస్ట్రీ, నీ సొంత సంఘాన్ని నీవు ఘనపరచుకోగలుగుతున్నావా? నువ్వేదన్నా నీ సంఘము కొరకు చేయగలిగావా? చెప్తావా? నీ సంఘము కొరకు ఏమి ఇచ్చావు? నువ్వు సంఘం కొరకు ఏం చేస్తున్నావు? ఈ సంఘం కొరకు నువ్వేం చేసావు? ఈ పరిచర్య కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఇంత సమర్పణ కలిగిన సేవ కొరకు నువ్వేం చేయగలిగావు? ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలగవు? చెప్తావా? ఉందా హిస్టరీ దగ్గర? వాక్యం బాగా చెప్పేస్తున్నారు, ఓ అక్కడ భక్తి బాగా ఉంది, వాక్యం అంటే అదండి ఇదండి అని మాట్లాడుకోవడం కాదు. నీ సొంత సంఘాన్ని కావలి కాసుకోగలుగుతున్నావా? సొంత సంఘానికి ఏదన్నా చేసావా? ముందు చేయటానికి ఇంకేం ఉండదు. చేస్తే ఇప్పుడే చేయాలి, ఏది చేసినా ఇప్పుడే చేయాలి. అనండి గట్టిగా ఈ మాట. జయరాజు గారికి కదా సంఘానికి అనండి. నేను నాకు కూడా చేసేస్తారేంటి? మాట్లాడలా, నాకేం చేయక్కర్లా. జయరాజు గారికి కదా సంఘానికి అనండి. ఏమని చేసావా? మరి అదే, అందుకే వదిలిపెట్టి పడతావు నువ్వు. ఏం మనలో పెద్ద తప్పేం ఉండక్కర్లా, చిన్న లాజిక్ అయిపోయింది. మూసేయండిరా లోపలేసి అంటాడు దేవుడు. స్తోత్రం అయ్యా. మరి నీ మీద ప్రేమ చూపించాను, సున్నా. నీ కొరకు ఎండలో నిలబడి, ఈ నల్లదనం ఎందుకు అనుకున్నావు? ఎండలో నిలబడ్డా నీ కొరకు సున్నా. ఎంత గొప్ప సేవ చేసేసాను, తిండి తిప్పలు మానేసాను, సున్నా. ఎందుకు? సొంత సంఘానికి ఏం చేయలేకపోయావు గనక. నీ పుట్టింటికి నువ్వేమి చేయలేకపోయావు గనక. ఆలోచించు ఒకసారి. నా వంతు నేను ఏం చేయగలుగుతున్నాను? ఈ సేవ అభివృద్ధి పరచబడటానికి, ఈ సేవ దీవించబడటానికి, ఈ సేవ అనేక చోట్లకి వెళ్ళటానికి నా వంతు నేను ఏం చేయాలి? నా శక్తి ఎంత, నా బలం ఎంత? సంఘము కొరకు పాటుపడాలి. దైవజనుడు ఒక్కడైతే పనవదు. అందుకే చెప్తే నేను ఫస్ట్లో, ఓడ కట్టడానికి అందరూ ఒక చెయ్యేస్తే 100 సంవత్సరాలు పట్టదు. ఏం చెయ్యగలుగుతున్నావు? ఏం చెయ్యాలన్న మనసు నీకుంది? అసలు ఏం చేస్తావు? ఈ సంఘము ఆశీర్వదించబడాలి, ఓకే, నీకు ఇష్టమే. ఈ సంఘము అభివృద్ధి పొందాలి, నీకు ఇష్టం. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఏ రకంగా కష్టపడాలి? నువ్వే రకంగా
నువ్వు దేవునికి చెల్లించాలి. ఎలా ఉంటే ఈ సంఘం పాపులర్ అవుతుంది, ఎలా ఉంటే ఇది అభివృద్ధి చెందిద్ది, ఇది మాతో ఆగిపోకూడదు, ఇది అనేక చోట్లకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేనేం చెప్పక్కర్లేదు కదా. ఆమె అంటుంది, భక్తిగా ఉన్నాను, వైరాగ్యంగా ఉన్నాను, సమర్పణగా ఉన్నాను, కానీ నా సొంత తోటని నేను అయ్యో అక్కడ దెబ్బ కొట్టింది ఆ షులమీతి. నీ సొంత సంఘాన్ని దృష్టిలో పెట్టుకు, ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఏం చెయ్యాలి? ఈ సేవ ఎలా విస్తరింపాలి, ఎలా విస్తారంలోకి వెళ్ళిపోవాలి? నీ సొంత సంఘానికి వచ్చి వెళ్ళిపోతే కుదరదు, కానీ ఏదో ఒకటి చేస్తేనే ప్రియుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? సొంత సంఘానికి ఏదో చెయ్యాలన్న ఆశ నీలో రేకెత్తాలి. ఈ పరిచర్య విస్తరించాలన్న తపన నీలో ప్రతి ఒక్క రోజు ధ్వనించాలి. ఇది ఇక్కడ ఈ ఏరియాతో ఇది ఆగిపోకూడదు. ఇది విస్తరణ చేయాలంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తేనే జరిగింది కదా. అది నేను చెయ్యకపోతే జరగదు. ఈ 10,000 ఉంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది అని జనాలు ఉన్నారు మన చర్చలు, కానీ 10,000తో ఆ ఏరియాలో మీటింగ్ పెట్టిస్తామన్న దౌర్భాగ్యం లేరు. అదే నేను చేయమని చెప్తుంది. దరిద్రం. ఇక మీరు ఏదో అనుకుంటున్నారు. అందరూ అన్నారు ప్రార్థన పెట్టి, ఏదో 10,000 పెడతా. ఎవరు ఒక్క మీటింగ్ 10,000 అవుతుంది. ప్రార్థన మానేశారేంటి అయ్య గారు? గిరి పనులు చాలామంది అడిగారు. ప్రార్థనకి ఎంత అవుతాయి అనుకున్నావు? 10,000 ఎత్తావా? చేస్తాం. లేవు కాబట్టి మూసుకొని కూర్చున్నాం. 10,000 లేవు కానీ ప్రార్థన పెట్టాలంటే ఆ పిల్లలకి అదే, పరిచయ పిల్లలకి అదే అన్న, ఎవరైనా ప్రార్థన పెట్టమంటే 10,000 స్పాన్సర్ చేయని అడిగేమన్నా నేను. మా దగ్గర ఉంటే పెడతాంగా, దాచుకోంగా. దాచుకునే బుద్ధి నాకు ఉంటుందిగా. ఇంకా ఉన్నా లేకపోయినా ఎట్టో కట్ట నా తోటి బలంతో ఎక్కడొక్కడికి అప్పులు చేస్తాము, ఏదో ఒకటి సత్తాము, పెడుతున్నాం. సచ్చో పుచ్చో 10,000 ఇవ్వదు కానీ ప్రార్థన పెట్టాలండి, మారదు. కానీ ఏదో ఒకటి చేయవమ్మా నువ్వు సంఘానికి. సొంత సంఘానికి ఏమి చేయలేవు నువ్వు. ఏమి చేయకుండా పరలోకం వెళ్ళిద్దంట. గట్టికోసారి హల్లెలూయా చెప్పండి. రెండో మాట అర్థమైపోయిందా? మూడో దాంట్లోకి రండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 50-51 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 50-51 వచనాలు. నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. నీవు నీ స్వజనుల యొద్దకు చేరతావు. ఎందుకనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి మోషే నువ్వు వాగ్దాన దేశంలోనికి రావటానికి వీలు లేదు అనేసాడు దేవుడు. వామ్మో, నేను మోషే మీద కంప్లైంట్ చేయట్లా. వినండి, బాగా వినండి. నేను మోషేని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, కంప్లైంట్ చేస్తున్నాను అనుకోవద్దు. మోషేని తక్కువ చేసి మాట్లాడట్లా. ఆయన మహానుభావుడు. ఏమండి, కాలు గోటుకు సరిపోను నేను మోషే గారికి అంటే నేను మాట్లాడుతున్నాను. మోషే గారితో దేవుడు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. మీ అన్నయ్య చచ్చిపోయి చేరిపోయాడు స్వజనుల దగ్గరికి, నువ్వు కూడా ఈ ఎక్కే కొండ మీద చచ్చిపోయి చేరిపో, నేను మాత్రం నిన్ను వాగ్దాన దేశంలోకి చేర్చను. ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ చచ్చిపో అన్నాడు. చూత్తం మట్టుకే ఎంట్రీ లేదన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఒకవేళ ఉన్నాడంటే మోషేనే అని వాగ్దానం ఇచ్చింది ఆయనే. సాత్వికుడు అని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు తిరుగుబాటు చేసావు అంటున్నాడు మోషేని పట్టుకుని దేవుడు. అమ్మో, గుండెలో రాయబడిపోయింది. తిరుగుబాటు చేశాడా? కాదేషు మెరీబా జలముల దగ్గర దేవుడు వాదిస్తున్నాడు. మోషే, నీవు నా మీద తిరుగుబాటు చేసావు. ఇశ్రాయేలు ప్రజల ముందు నువ్వు వాగ్దాన దేశానికి చేరవు, నువ్వు చూసి చచ్చిపోయి ఇక్కడ అన్నాడు.
ఏంటో తెలుసా ప్రాబ్లం? బండతో మాట్లాడడం అంటే బండను కొట్టాడు, అది ప్రాబ్లం. ఏ పాపం చేయలేదండి తమరు. వ్యభిచారం చేశాడా? లేదే. పాపం చేశాడా? లేదే. పరస్త్రీ జోలికి వెళ్ళాడా? లేదే. ఏమన్నా తోలనాడా? లేదే. మరి ఏంటి, ఎందుకు వద్దన్నాడు వాగ్దాన దేశానికంటే? మాట్లాడమన్నానుగా, ఎందుకు కొట్టావు అన్నాడు. అసలు కర్ర ప్రోగ్రాం పెట్టింది ఎవరు? కర్రను తీసుకోరా, కర్రను పట్టుకోరా అని చెప్పింది ఎవరు? చెప్పండి ఇప్పుడు. ఎవరు? ఎవరు? నువ్వు నీ కర్రతో ఐగుప్తుకెళ్ళు, కర్రను చూపు అనింది ఆయనే, చూపాడు. కర్రను పైకెత్తు, కర్ర వేసుకోట్టు, అన్నీ ఆయన నేర్పించాడు. అవునా? మోషే నేర్చుకోలేదు. కర్ర సాధన నేర్పించింది దేవుడు. అనండి ఈ మాట. ఇప్పుడు దేవుడే నువ్వు నా మీద తిరుగుబాటు చేసావంటాడేంటి? ఆ కర్రను చూపించింది దేవుడే. కర్రను కింద పడేయమన్నాడు, పాము అయిపోయింది. దేవుని కర్ర అని చెప్పింది. ఇది నా కర్ర మోషే, ఇది నీ కర్ర కాదు, నా కర్ర అని ఇచ్చి పంపించింది ఆయన. ఆ దేవుని కర్రతో కొడత. ఇప్పుడు వ్యతిరేకం అక్కడ ఏమైంది? అక్కడ సీను అసలు ఈ మాటలు చదువుతుంటే పిచ్చెక్కిపోతుంది. ఇదేంటి ప్రభు, కర్ర సాధన చేయించింది నువ్వే కదా. మోషే దగ్గరికి వెళ్ళు, కింద కర్రబడే. మోషే దగ్గర ఫరో దగ్గరికి వెళ్ళి కింద కర్రబడే, పాము అయిపోద్ది. ఆయనే చెప్పాడు కింద కర్రేయమని. ఆకాశం వైపు చూపించు, కప్పలు వచ్చేస్తాయి, పిడుగులు వచ్చేస్తాయి చెప్పాడు, చూపించాడు. ఆ నీళ్ళలో కొట్టు, ఆయనే చేశాడు. నీళ్ళలో పెట్టి కర్ర, అది నీళ్లు రక్తంగా మారిపోయినాయి, ఆయనే చేశాడు. సముద్రం మీద కొట్టిప్పుడు ఆయనే చేశాడు. పొరపాటున ఏమన్నాడు తెలుసా? మోషే, నీ కర్రను చేతపట్టి వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ కర్రను చేత పట్టుకుని వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. ఈ మోషే ఏం చేశాడు? దేవుడు బండతో మాట్లాడమంటే కర్రను పట్టుకోమని చెప్పడు కదా, ఓ కొట్టమన్నాడేమని చెప్పి బాధ వేశాడు బండని. తప్పి 2 దెబ్బలు వేసాడు. ఎందుకంటే కర్ర సాధన ఉంది కదా, దేవుడే నేర్పించాడు కదా. అది అసలు మోషేకి రాదు కదా కర్ర సాధన. కర్ర తిప్పటంలో మోసే కంటే ఎక్స్పెక్టేషన్ ఎవరు లేరు, ఎక్స్పర్ట్లు ఎవరు లేడు. మొత్తం నేర్పించింది దేవుడే. శూరుడు, వీరుడు, కార్యకర్త, ప్రారంభవాసి అన్నీ దేవుడే. మోషే కర్ర చూపించినా, కర్ర ఎత్తినా, కర్రతో కొట్టినా, కర్రను గుచ్చినా, అన్ని ఏది కర్రతో ఎన్ని విద్యలు చేశాడు అన్ని దేవుడే నేర్పించాడు. మోషే అనుకున్నాడు, బండతో మాట్లాడడానికి కర్ర అవసరమా? అవసరం లేదా? అవసరం. మాట్లాడడానికి కర్ర ఎందుకండి? దేవుడు కర్ర తీసుకుని వెళ్ళమన్నాడు అంటే కర్రతో కొట్టాలని పొర్రపాటును కొట్టేశాడు. అలా అనుకుని కొట్టాడు. అక్కడ తప్పేం కనిపించట్లేదే, పెద్ద పొరపాటేం కనిపించట్లేదే. మరి బండతో మాట్లాడు అన్నాడు, ఎందుకు కర్ర తీసుకెళ్ళమన్నాడు? కర్ర వదిలేసే మోషే, వెళ్ళి బండతో మాట్లాడంటే పోద్ది కదా. నువ్వు కర్రను పట్టుకొని ఆ బండతో వెళ్ళి మాట్లాడన్నాడు. అయిపోయింది. నువ్వేమి రావద్దు పరలోకానికి, నువ్వు ఎక్కడే చూసి చచ్చిపో అన్నాడు. చూసి చచ్చిపోమన్నాడు. ఇప్పుడు మన వైపు తిప్పి చెప్పని మాట. మోషే అనుకున్నాడు, ఇదే ప్రభు ఉద్దేశం, ఇలా చెయ్యాలి, ఇది ప్రభు ఉద్దేశం, ఇది ప్రభు ఆలోచనేమో, ఇది ప్రభు తలంపేమో, ఇది నా దేవునికి ఇష్టమైన తలంపేమో, ఇది నా దేవునికి ఇష్టమైన పనేమో, ఇది నా దేవుడు ఇలా చేయమన్నాడేమో అని చెప్పి చేసిన మోషేకే ఎంట్రీ ఇవ్వలేదు. మరి నీ సొంత ఆలోచనలు, నీ సొంత మాటలు నువ్వు వెళ్తావు అసలు పరలోకం? ఇది దేవుని చిత్తమేమో, ఇలా చెయ్యాలేమో, ఇలా చేస్తేనే దేవుడు కనికరిస్తాడేమో అని అన్ని దేవుని మీద ఆలోచనలు పెట్టుకొని చేసిన మోషేనే అన్నాడు. ఆయన చెప్పేదేంటి, అయ్యగారు చెప్పేదేంటి, నా ఇష్టం అనుకున్న మరి నువ్వు ఎటుపోతావు? ఆలోచించేద్దామా? పరిశుద్ధులండి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ విడిచిపెట్టబడ్డారండి, వదిలేయబడ్డారండి. వాళ్ళ దేవుడు చూపించిన రీజన్స్ సిల్లీ రీజన్లు అండి, సిల్లీ రీజన్లు. తప్పు కాదది, కానీ తప్పుగా ఎంచి చూపిస్తున్నాడండి. ఇంకా మనం ఎంత? మోషే ఎక్కడ, నువ్వెక్కడా? మోషేనే చూడలేదు, మోషేనే వెళ్ళలేదు వాగ్దాన దేశానికి. మనం వెళ్ళగలమా పరలోక పట్టణానికి? మనం వెళ్ళగలమా సుందరమైన పట్టణానికి? ఏంటన్నాడు? నువ్వు వ్యతిరేకంగా నన్ను చేసావు మోషే, ఈ కొండెక్కుతున్నావు, ఇక్కడే చచ్చిపో, నిన్ను మాత్రం నేను వాగ్దాన దేశానికి పంపను అన్నాడు. ఏమండి, 40 రాత్రింపగలు దేవునితో మాట్లాడినోడండి మోషే. దేవుని తప్ప నాకు కింద ప్రజలు వద్దని తొడువు చేసినోడండి మోషే.
ఆయన కొరకు ఐగుప్తు ధనము కంటే దేవుని యొక్క శ్రమలే నాకు ఎక్కువని వచ్చినాడండి మోషే. అటువంటి మోషేనే ఎడంకాలు కూడా పెట్టలేదండి వాగ్దాన దేశంలో. ఈ రోజున మనం ఏ తప్పు చేయలా, ఇలా చెయ్యమన్నాడేమో దేవుడు, ఇదేమో ఆయన ఉద్దేశం అని చేశాడు. నీకైతే నువ్వనుకో పర్లేదులేరా, మాస్టర్లు అంతే చెబుతారు, పర్లేదులేవే, మరి నువ్వు ఎక్కడుంటావమ్మా? నీ పరిస్థితి ఏంటమ్మా? చిన్న పొరపాటు జరిగింది ఎందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఒళ్ళంతా చెవులు పెట్టుకోవాలి, కళ్ళు అయిపోయింది, ఒళ్ళంతా చెవులు ఉండాలి మనకి, శ్రద్ధగా వినాలి దేవుని మాట. మోషే విన్నాడు. మోషే నీ కర్రతో వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. ఈ మోషే అనుకున్నాడు కర్ర తీసుకెళ్ళమన్నాడంటే కర్రతో కొట్టమనే కదా అర్థం. అతని ఆలోచన అది, తప్పేం కాదు, అది నిజమే కదా. మరి ఆయన బండతో మాట్లాడరా, వెళ్ళరా, కర్ర అక్కడ పడేరా అని చెప్పాలి కదా. కర్ర కూడా ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? కొట్టడానికి కదా అని ఆ టైప్లో ఆలోచించాడు. దేవుని ప్రకారంగానే ఆలోచించినోడే తప్పిపోతే నువ్వు నేనేంటమ్మా? దేవుని ఆలోచన తీసుకోవు, దైవజుడు ఆలోచన తీసుకోవు, ఆడేంట్లే ఈడేంట్లని మాట లెక్క చేయకుండా పక్కకు తోసేసి నువ్వు పనులు చేసుకుంటున్నావు. ఏంటమ్మా నీ ఉద్దేశం ఏంటి? మరి ఇక నీ పరిస్థితి రేపు ఇదే దేవుని చిత్తమేమో, ఇదే దేవుని ప్రణాళికేమో, ఇలానే చెయ్యాలేమో అమ్మో అని భయభక్తులతో చేసినోడే పోయాడు. నువ్వు చేసే పనిలో దేవుడి చిత్తం ఉండదు, నువ్వు చెందే పనిలో దేవుడి చిత్తం ఉండదు, నువ్వు కట్టే పనిలో దేవుడి చిత్తం ఉండదు, ఏముండదు. పర్లేదులే, వాడేం చేస్తాడు, లీడేం చేస్తాడు, వాళ్ళంతే మాట్లాడతాడని నువ్వు చేస్తున్న పనులు ఇంకెంత పాపం, ఇంకెంత తప్పు. వీళ్ళందరినీ చూస్తే వెళ్తామా అక్కడికి అసలు? మేము మా కర్తవ్యం, మా గోల్, అదేంటి? సియోనులో గొర్రె పిల్ల వివాహోత్సవాలు ఉండాలి, అది తప్పింకోట్లేదు కదా. చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకొని దేవుడు వాళ్ళు తీసుకెళ్ళలేదు. అమ్మో మేమేంటి, మా పరిస్థితి ఏంటి? మొదటిదిగా సరిపోతుంది, ఇది చాలు, అమ్మో ఎక్కువ చేసేసాను అంటే గనక పరలోకం వెళ్ళం. రెండవదిగా ఏంటిదమ్మా అమ్మా? సొంత సంఘానికి ఏమీ చేయలేకపోయినా నువ్వు పరలోకం రావు. మూడవదిగా దైవజుడి మాట లెక్క లేకుండా, వాక్యం మాట లెక్క లేకుండా, సంఘం మాట లెక్క లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు పర్లేదులే, ఏమైపోదులే, ఏం అడుగుతాడులే, నేను చెప్పుకుంటాలే, సమాధానం తెలిసినా పర్లేదులే అనుకుని బిహేవ్ చేస్తున్నావు కదా. చాలా జాగ్రత్త. దేవుళ్ళలోనే ఉండి, దేవునితోనే ఉండి ఆలోచించి ఒక దెబ్బేసినోడే పోయాడు అక్కడ. నువ్వెంత నేనెంత, ఇంకా మన ఆలోచనలో ఆలోచించి వెళ్తామా వెళ్ళమా ఆలోచించి. ఇక ఈ రోజున మన మోషే ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటను శ్రద్ధగా విని మనం పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా, ఒళ్ళంతా చెవులు ఉండాలి మనకి. చెప్పిన మాట శ్రద్ధగా విని పొల్లు పోకుండా చేయాలి. కొంతమంది ఎంత నటించేస్తారో తెలుసా? సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. దేవుడు మొత్తాన్ని తుడిచిపెట్టరంటే బలమైనవి, బలిసిపోయినవి పశువులు తెచ్చి దాచుకున్నాడు దొడ్లో. మీరు చెప్పినవన్నీ చేసేసాం. ఆ తెలివైన వాళ్ళు ఉన్నారమ్మా సంఘంలో, వందనాలు వాళ్ళకి. మొత్తం చదువుకోండి అమ్మా, రేపో మా వెళ్ళిపోతారు. మీరు చెప్పిందంతా చేసామంటారు, వెనక మరి సౌండ్లు ఏంట్రా అని అడిగాడు సమూయేలు సౌలుని. వర దిక్కుమాలాడే నీ ఆశాలు తెలుసురా నాకు ముందలే, ఇలాంటి కకృతి దానికి నువ్వు అలవాటు పడతావు తెలుసురా నాకు. దేవుడు అందుకే చెప్పాడు రా, సమస్తాన్ని చంపేయండి, ఏది తీసుకోవద్దని చెప్పాడు కదరా. అయ్యా తప్పైపోయింది అయ్యా, దేవునికి కూడా తీసుకున్నావు. ఇవన్నీ ఎందుకు మాటలు నీకు? ఆలోచన. ఇలాంటి వాళ్ళు సంఘంలో కుప్పలు తెప్పలు ఇన్ని వాక్యాలు చెప్పినా ఉంటారండి, అసలు వినరు మాట, విన్నట్టుగా నటిస్తారు అంతే, కవర్ చేసేస్తారు. నేను చెప్పుకుంటాలే అంటారు మన చర్చలు కొంతమంది. నేను చెప్పుకుంటాను అయ్యగారికి. ఏంటో మరి ఆలోచన చెయ్యండి ఒకసారి. నీ సొంత మాటలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత వ్యవహారాలు, నీ డ్రామాలు. అయ్యగారిని కూడా మభ్య పెట్టించే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో, నన్ను కూడా మురిపించేసేవాళ్ళు, నన్ను కూడా నేను చెప్పిన మాటే
తిరకాసు మరకాసేసి మీ మాట కిందకే వచ్చేటట్టు చేసేవాళ్ళు మహానుభావులు, పరిశుద్ధులు, గొప్పవారు, శక్తివంతులు, అద్భుతకరులు ఉన్నారు ఇక్కడ. వెళ్ళిపోతారంతే, ఏం పర్లేదు, వెళ్ళిపోతారు. అయ్యగారు ఎంత సమర్పణగా ఉన్నా, అయ్యగారు అది కాదులేండి అయ్యగారు, అదే అయ్యగారు, ఇదే గారు, ఓకే నీకు నచ్చినట్టే కానిమ్ము అని నేను అనాలి. తెస్తారు అలాగా, గంటని 2 గంటలని అయిపోని ఏదన్నావని. కొంతమంది అయితే నిమిషాల్లో మార్చేస్తారు నా మైండ్, ఉన్నారు ఇక్కడ, పేర్లు చెప్పను. బాబా మీ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఎక్స్పర్ట్లు అసలు ఎక్కడ నేర్చుకుంటారు? ఏ స్కూల్కి కాలేజీలకి వెళ్తారో కానీ. అమ్మో, ఇక్కడ స్టేజ్ మీద చెప్పిన మాట రివర్స్ చేసి మరలా నీ మాట కిందకి వచ్చేటట్టు చేస్తారు వీళ్ళకి వచ్చినప్పుడు. కానీ 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 ఇంక 4వ మాట చూసుకొని ముగించేద్దాం. ఇంటికి వెళ్తాను అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. లూకాసు వార్త 15:7. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. చాలు, మారు మనసు అక్కర్లేదు అనుకుంటారంట. వాళ్ళు ఎవరు? నీతిమంతులు అనండి ఒక్కసారి గట్టిగా. వాళ్ళకి ఏం అక్కర్లేదంట? మరి ఎందుకు మరి? అలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు నరకానికి. నీతిమంతులే అన్నాడు దేవుడు. వాళ్ళు నీతిమంతులు, కానీ వాళ్ళకి అక్కర్లేనిది ఏంటి? మారు మనస్సు. ఏమంటే అసలు నీతిమంతులకు మారు మనస్సు కావాలా వద్దా? కావాలి కదండి. నువ్వెంత నీతిమంతుడు అయినా ఆయన ముందు ఆ నీతి కావాలండి. మాకు కాదు ఆ ప్రార్థనలో తాగుబోతోళ్ళ కొరకంట, మాకు కాదు ఆ ప్రార్థనలో పిల్లలు లేని వాళ్ళ కొరకంట, మాకొద్దు ఆ రచన, మాకుంది ఆల్రెడీ. ఏది చూపించు? నిజం, ఈ రోజులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మాకు కాదు అభిషేకం, అభిషేకం లేని వాళ్ళకి ఏముంది నీకు అభిషేకం? ఏదొద్దంటున్నావు? రక్షణ వద్దంటావా? బుద్ధి లేదా? రక్షణ వద్దా? నీతిమంతుడిని నీతిమంతురాలని బిల్డప్ ఇచ్చేస్తున్నావా? నీ నీతి దేవునితో పోలువు, మురికి గొడ్డ, కొబ్బరి చెప్ప నీ నీతి. దేవునితో పోల్చుకోవమ్మా. ఏదో గొప్పలు పోతున్నావు, రక్షణ ఉంది నాకు అని. రక్షణ అక్కర్లేదంటే వేడి బుద్ధి లేని మాటలు. రక్షణ అవసరం. దేవుడు అంటున్నాడు నీతిమంతులకి రక్షణ అక్కర్లేదంట, రక్షణ కావాలని వస్తున్న ఒక్కడి కొరకే పరలోకం సంతోషిస్తుంది. ఎవడు నీతిమంతుడు? ఎవడు నీతిమంతుడు? ఇక్కడ దేవుని రక్తం చేత మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. అసలు ఎవడండి నీతిమంతులు? రక్షణ అక్కర్లేదా? మారు మనసు అక్కర్లేదా? పశ్చాత్తాపం అక్కర్లేదా? నీకు అన్నీ ఉన్నాయని ఫోజు కొడుతున్నావా? ఒకవేళ ఏదన్నా నేను దౌర్భాగ్య క్వశ్చన్ వేసాను అనుకో, పరిశుద్ధాత్మ లేని వాళ్ళే మందిరానికి రండి, మీ వాళ్ళ కొరకు ప్రార్థన పెడతాను అంటే నువ్వు ఎంత పరిశుద్ధాత్మ వచ్చి నువ్వు వచ్చి కూర్చోవాలి ఇక్కడ. ఏంటయ్య గారు అన్నాను అనుకో, నేనేంటమ్మా నువ్వు వచ్చావు, నీకు ఆత్మ ఉంది కంటే నాకు ఇది సరిపోదండి అనాలి. మాకుంది మీకు లేదు, మాకుంది మీకు లేదు. ఏమి లేదు? ఏముంది నీకు అసలు? రక్షణ అక్కర్లేదంటావా? ఆత్మ అక్కర్లేదంటావా? కృప అక్కర్లేదంటావా? పశ్చాత్తాపం అక్కర్లేదంటావా? నీకుందంటావా? నిలబడిద్దా దేవుని ముందు? ఏది అక్కర్లేదనకూడదు. దొరికింది పొందుకోవటమై కృప. దేవునికి స్తోత్రం. దొరికింది తీసుకో. నీకెంత పశ్చాత్తాపం ఉన్నా కావాలయ్యా నాకు పశ్చాత్తాపం. నీకెంత మారు మనసు ఉందా? నాకు ఇంకా మారు మనసు కావాలని అడగాలి. ఇది నాకు కాదు అని వచ్చిందా నీలో ఆలోచన? అయిపోయావు నువ్వు. ఇది నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి ఇది నాకు కాదు, ఇది వాడికి ఇది నాకు కాదు, ఈ వాక్యం నాకు కాదు. రక్షణ అక్కర్లేదా నీతిమంతులకి? ఆలోచన చెయ్యండి. రక్షణ కావాలి, మారు మనసు కావాలి, ఇంకా నేను మారాలి, పరిశుద్ధపరచబడాలి, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలని కేకలేయాలి నీతిమంతులు. ఈరోజు పరిశుద్ధులు పెట్టవలసిన కేకలు నాకు రక్షణ ఆనందము కావాలి. ఈ రోజున పరిశుద్ధులు అన్నారంట మాకు రక్షణ వద్దు, మేము ఆల్రెడీ రక్షించబడిపోయాం. ఆల్రెడీ రక్షణ అంట వాళ్ళకి. మరి కలగబోయే రక్షణ కొరకు ఎదురు చూడవా? కలిగిడి రక్షణ, మరి కలగబోయే రక్షణ ఏది? ఆ రక్షణ కావాలి మాకు, కలగబోయే రక్షణ కావాలి. దేవుడు వస్తున్నప్పుడు మాకు ఒక రక్షణ కోటని, రక్షణ వస్త్రంని తీసుకొస్తాడు. అది మాకు కావాలి. కావాలి.
రక్షణ మాకు కావాలి, రక్షణ మాకు కావాలి. ఎవరు అరుస్తారు? నీతిమంతులు అరవాలి ఇలాగా. ఎవడన్నా అన్నాడు, ఇంకేం రక్షణ రా బాబు, నువ్వు నీతిమంతుడు, ఇంకేం కావాలి? మాకు కావాలండి. ఇది కలిగిడి రక్షణ, కలగబోతున్న రక్షణ మాకు కావాలి. ఆయనను చూసే రక్షణ మాకు కావాలి. ఆయనను ఎదుర్కొనే రక్షణ మాకు కావాలి. ఆ మేఘం ఎక్కే రక్షణ మాకు కావాలి. ఆయన ప్రక్కన నిలబడే రక్షణ మాకు కావాలి. రక్షణ వద్దు అనొద్దు, మారు మనసు వద్దు అనొద్దు, పాపక్షమాపణ వద్దు అనొద్దు. మాకు ఆల్రెడీ ఉన్నాయి అనుకున్నావా, పప్పులో కాలేసినట్లే. 99 నీతిమంతులు రక్షణ వద్దనుకుంటున్నారంట. ఒక్కడు రక్షణ కావాలనుకుంటున్నాడంట. వాడి కొరకు పరలోకం అంతా విందు ప్రోగ్రాం సిద్ధపరిచింది. వాడి కొరకు పరలోకం అంతా సునాదాలు, గీతాలు, డమరుకాలు మోగిస్తా, కంచెలు మోగిస్తా, నాట్యాలు వేస్తా, డాన్సులు వేస్తున్నాయి. అక్కర్లేదు అన్నాడుకి పరలోకం కూడా ఎవడు దేవుడు? కావాలి నాకు, ఈ ప్రార్థనా కూటం కావాలి, ఈ ప్రార్థన కావాలి, అభిషేకం కావాలి, నాకు కావాలయ్యా కావాలి, నాకు వద్దు అనకూడదు. మాకు ఆల్రెడీ ఉంది. ఏముందమ్మా? ఆల్రెడీ కాదు, ఇస్తున్నప్పుడు తీసుకో. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధులందరినీ మీ కళ్ళ ముందు పెట్టాను నేను. నిజంగా ఉదయం అంతా దుఃఖంతో నిండిపోయింది. రేపటి రోజు నాకు వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? సరిపోతుంది అనుకుంటున్నాం మనం, ఇది చాలు అనుకుంటున్నాం, అమ్మో ఎక్కువ చేసేసాను అనుకుంటున్నాం. ఏంటి మన పరిస్థితి? వర్జన్స్ కన్నికలు వెళ్ళలేదు కదా పరలోకం. అదనపు నూనె లేనందున వెళ్ళలేదు కదా. ఈ రోజున ఈ అభిషేకం నీ మీదకు వస్తూ ఉండగానే నువ్వు ఇంకా కొంత అభిషేకం సమకూర్చుకోవాలి. ఈ సంఘంలో వాక్యం చెప్తూ ఉండగానే ఇంకా కొంచెం ఉపదేశాన్ని నువ్వు సేకరించుకోవాలి. నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు ఏదైనా అదనంగా సంపాదించుకో. రెండవదిగా, సంఘము కొరకు ఏం చెయ్యగలుగుతున్నావు? సంఘము కొరకు, దీని అభివృద్ధి కొరకు, దీని ఆశీర్వాదం కొరకు మన వంతు ఏమి చేయగలుగుతున్నాం? మూడవదిగా, మోషే లాంటోడే ఇది దేవుని చిత్తమేమో, ఇది ఇలానే చెయ్యాలేమో, ఇలా చేస్తేనే దేవునికి ఇష్టమేమో అని చేసినోడే తప్పిపోతే ఆయన్నే నువ్వు పరలోకం వెళ్ళవు, వాగ్దాన దేశానికి వెళ్ళవంటే ఇక మనం దేవుని చిత్తంలో లేని పనులు చేస్తున్నాం, ఆయన చెప్పని పనులు చేస్తున్నాం, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నాం. దైవజనుడు ఆడంతే అంటాడులే, నీ కేర్లెస్గా చేస్తున్నావు. మన పరిస్థితి ఏంటి? ఇదే ఆయన చిత్తమేమో అనుకొని చేసినోడే వాగ్దాన దేశానికి వెళ్ళకపోతే, ఇది ఆయన చిత్తం కాదు అని తెలిసిన చేసినోడి పరిస్థితి ఏంటి? ఇక నాలుగవదిగా, మాకు రక్షణ వద్దు అని నీతిమంతుడు అనుకుంటున్నాడంట. నాకు రక్షణ కావాలి అని మారు మనసు లేనుండి అనుకుంటున్నాడంట. నీతిమంతులకే దిక్కు లేదు పరలోకంలో, నీతిమంతులకే దిక్కు లేదు. రక్షణ వద్దనుకున్నారు, అందుకే వద్దన్నాడు దేవుడు. అరే నేను నీతిమంతుడు డబ్బులు కొట్టుకున్నావు కదరా, రక్షణ వద్దన్నావుగా పో అన్నాడు. నీతిమంతులకే తికానం లేదు అక్కడ. మరి అనీతిమంతులుగా అశుభ్రంగా ఉన్నాం. మన పరిస్థితి ఏంటి? ఆలోచించుకోకసారి. దివిటిలో నూనె ఉండగానే సిద్ధుల్లో కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి. ఆమెను చెప్పండి. సంఘము కొరకు నేను ఏమి చెయ్యాలి అని ఆలోచనలతో రేకెత్తిపోవాలి. ఆమెను చెప్పండి. ఇది దేవుని చిత్తమని క్లియర్గా ఆయన చెప్పిన మాట ఒళ్ళంతా చెవులు పెట్టుకొని విని పొల్లు పోకుండా ఆయన మాట చెయ్యాలి. ఆమెను చెప్పండి. నువ్వు నీతిమంతుడవైనా నీలో పాపమే లేకపోయినా నాకు కావాలి రక్షణ అనగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ చేస్తేనే పరలోకం వెళ్తాం. చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో ఆగిపోకూడదు మన పరలోకం. ఎంత సమర్పణగా బతుకుతున్నావు, ఇంత వైరాగ్యంగా బతుకుతున్నావు, దైవజనుడు మాట కాదనక బతుకుతున్నావు, మందిరానికి రాకుండా మానట్లేదు, అవసరమైతే నీ జీతం, నీ ధనం కూడా, నీ బలం, నీ సమయం కూడా విడిచిపెట్టుకొని మరి మందిరానికి వస్తున్నావమ్మా. ఈ చిన్న చిన్నవి చేయకపోతే నువ్వు పరలోకం వెళ్ళవమ్మా. నువ్వు చేసిన ప్రయాసం అంతా వ్యర్థమైపోద్దమ్మా.
ఈ చిన్న చిన్నవి కూడా మనలో పొల్లు పోకుండా మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తల్ల వంచండి.